ఎస్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ అండి. మైసెల్ఫ్ ప్రమోద్ చక్రవర్తి ఫ్రమ్ విశాఖపట్నం. సో ఈ రోజు నా టాపిక్ వచ్చేసరికి సిఎన్టీ అంటారండి, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటారు. సో ఈ రోజు వెస్టేజ్ బిజినెస్ లో మనం ఆల్రెడీ క్యుములేటివ్ గా ప్రతి ఒక్కరు కూడా మనం ఫాలో అవుతున్నాం కాబట్టి, సో ఏదైతే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే జరిగిన ట్రైనింగ్స్ లో మనం చెప్తా ఉంటాం కదా. సో యాజ్ కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ కానీ, అలాగే ఓల్డ్ పీపుల్ కానీ, న్యూ పీపుల్ కానీ, ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి, ఓకే, అలాగే కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, అలాగే ఈరోజు ఈ కంపెనీలో సక్సెస్ అయిన పీపుల్ తాలూకా టెస్టిమోనీస్ కూడా ఒక 4 parts గా డివైడ్ చేసి ఈ రోజు మీకు చెప్పబోతున్నాం అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు ఎవరైతే మీటింగ్ లో ఫస్ట్ టైం లాగిన్ అయ్యారో, సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, కొంచెం ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్ తో వినండి. ఎందువల్లంటే ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ కూడా ఏంటంటే ఇట్స్ లెర్నింగ్ అనమాట. మనం నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది, ఆటోమేటిక్ గా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది ఈజీగా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, రైట్? సో ఈ రోజు మనం ఈ సెషన్స్ అన్ని కూడా ఏడబ్ల్యూడబ్ల్యూ టీమ్ తరఫు నుంచి మనం ట్రైనింగ్స్ చేస్తున్నామండి. ఈరోజు సిఎన్టీ అంటారు. ఓకే, సో సిఎన్టీ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. ఓకే, సో వెస్టేజ్ కంపెనీలో ఇంత సక్సెస్ఫుల్ గా అవ్వడానికి, ఓకే, వెస్టేజ్ కంపెనీ ఇంత గ్రో అవ్వడానికి గల కారణం అంటే కంపెనీ విల్ ప్రొవైడ్ సిస్టమాటిక్ ట్రైనింగ్స్ అండి. మనం యాస్టేజ్ గా కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది, రైట్? అండ్ హియర్ ఇట్ ఈస్ అ విజనరీ మేనేజ్మెంట్ అండి. సో గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దీస్ త్రీ పీపుల్ అండి. సో ఎందుకంటే ఈయన మనకి గౌతమ్ బాలి గారు అండి, ఈయన మన కంపెనీ ఫౌండర్ అని చెప్పొచ్చు. ఓకే, అఫ్ కోర్స్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ కూడా. అండ్ ఈయనకి సుమారు ఒక 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే, అలాగే కన్వర్ బీర్ సింగ్, ఈయన డైరెక్టర్ ఐటీ చూసుకుంటారు. అలాగే దీపక్ సుద్, అలాగే డైరెక్టర్ ఆపరేషన్ చూసుకుంటారు. సో ఈ ముగ్గురు కలిసి ఈ రోజు ఈ వెస్టేజ్ అన్న ఈ కంపెనీని, ఈ బిజినెస్ ని ఇంత వండర్ఫుల్ గా మనకి తీసుకెళ్తున్నారండి. అంటే వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నమాట. అంటే మీకు అర్థం చేసుకో, ఇప్పుడు ఇంట్లో యజమాని బాగుంటే ఇల్లంతా కూడా బాగుంటుంది అన్నట్టు, అలాగే మన కంపెనీ తాలూకా ఫౌండర్స్ ఎవరైతే, డైరెక్టర్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక విజనరీ మేనేజ్మెంట్ అండి వీళ్ళందరూ కూడా. సో ఇలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ పీపుల్ చేతుల్లో మనం ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా మనం అందరం కూడా సక్సెస్ అవుతాం, రైట్? అండ్ ఇట్ ఈస్ అ వెస్టేజ్ బ్యాక్గ్రౌండ్ అండి. సో కొత్త వాళ్ళందరూ కూడా కొంచెం సీరియస్ గా వినండి సార్. ఎందుకంటే ఈరోజు వెస్టేజ్ కంపెనీ గురించి మీకు నాకు అందరికీ తెలుసు, అంటే పేరు తెలుసు, కానీ అందరికీ కూడా పోస్టర్మే పేరు తెలుసు, కానీ సినిమా ఎవరు చూడరండి కొంతమందికి. అలాగే ట్రైలర్ వరకు చూసి ఆపేస్తారు, బట్ ఫుల్ మూవీ ఎవరో చూడరు. బట్ ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటే వెస్టేజ్ కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా మనం చెప్పేటప్పుడు కానీ మన కంపెనీ గురించి మనం తెలుసుకోవడానికి చాలా రైట్ ఉంది. అలాగే వెస్టేజ్ కంపెనీ మనకి 2004 లో స్టార్ట్ అయిన ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఇండియన్ కంపెనీ, రైట్? అండ్ అలాగే మన కంపెనీ తాలూకా హెడ్ ఆఫీస్, సార్ ఈ కంపెనీ ఎక్కడ స్టార్ట్ చేసి అడుగుతారు కొంతమంది. ఎక్కడ ఉందంటే హెడ్ ఆఫీస్ అంటే, హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉందండి. 36,000 ఎస్ఎఫ్టీతో, ఓకే, 150 కోట్ల వర్త్ ఆఫ్ ఒక ఓన్ బిల్డింగ్ కూడా మనకు ఉందండి, ఓకే, న్యూఢిల్లీలో. అలాగే ఈ రోజుకి 17 years, 2004లో స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి 17 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ విత్ 2729 crores, అంటే సంవత్సరానికి మనం 2,729 కోట్లు అండి. ఓకే, లాస్ట్ ఇయర్ అంటే మార్చ్ 2021కి మనం చేసిన టర్న్ ఓవర్ 2,729 కోట్లు టర్న్ ఓవర్ చేసాం సార్. అండ్ దీనికి గాను మన కంపెనీకి ఉన్న ఫస్ట్ రికగ్నిషన్ ఏంటంటే ఇట్ ఈస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఇండియాలో ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో నెంబర్ 1 కంపెనీ అండి. అలాగే 350 రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, అన్ని కూడా జిఎంపి సర్టిఫైడ్. అలాగే 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి. ఒక డెడికేటెడ్ R&D ఫెసిలిటీ కూడా ఉందండి. అంటే ఈ రోజు మనం వాడుకునే ప్రతి ప్రొడక్ట్ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి మన దగ్గరికి వస్తున్నాయి. అంతేగాని ఏదో ఊరికినే మనకి ప్రమోట్ చేస్తున్నారు కదా అని చెప్పి తీసుకొచ్చేయట్లేదండి. కంప్లీట్ కూడా అన్ని రీసెర్చ్ చేసినవే. అలాగే ఈ బిజినెస్ ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఈ వెస్టేజ్ అన్న కంపెనీలో 2.5 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ బేస్ కలిగిన కంపెనీ అంటే మీలాగా నాలాగా వర్క్ చేసుకునే వాళ్ళు సుమారుగా 2.5 కోట్ల మంది ఉన్నారు. అలాగే 3,500 పికప్ సెంటర్స్ ఉన్నాయండి. సో పికప్ సెంటర్స్ నథింగ్ బట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ రోజు మనం ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా బయట షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటాం కదా, అలాగే అలాంటి షాప్స్ మన వెస్టేజ్ ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఉన్నాయండి. అలాగే 3,500 పికప్ స్టోర్స్ ఉన్నాయి. అలాగే ఇండియా మొత్తం మీద 55 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నంలో మనకి బ్రాంచ్ ఆఫీస్ ఉంది. అలాగే తెలంగాణకి హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఉందండి. అలాగే ఇండియాలో స్టార్ట్ అయిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈ రోజు ఇండియాతో పాటు, ఓకే, వేరే దేశాలు, అంటే ఎన్ని దేశాలు అంటే 9 దేశాల్లో కూడా సక్సెస్ఫుల్ గా మనం సాచురేట్ అయ్యామండి. దుబాయ్, బెహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, గానా, ఒమాన్, ఇలాగ 9 దేశాల్లో కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మన కంపెనీ తాలూకా మిషన్ వచ్చేసరికి 2025 నాటికి 50 దేశాలకి వెళ్ళాలన్నది ఒక గోల్ తో మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, అండ్ దిస్ ఇస్ అవర్ వెస్టేజ్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండి.
ఓకే, ఇటువంటి కంపెనీలో ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇంత గ్రోత్ లో ఉన్న కంపెనీలో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ కమింగ్ టు అవార్డ్స్ అండ్ రికగ్నేషన్, సార్ మరి 17 సంవత్సరాల కంపెనీ కదా, మరి కంపెనీకి రికగ్నేషన్స్ ఉన్నాయా, అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా, సర్టిఫికేషన్స్ ఏంటి? సో వీటన్నిటి గురించి మీకు ఇక్కడ మీకు స్లైడ్ లో మీకు ప్రతి సర్టిఫికేట్ గురించి చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి ఇక్కడ మీకు స్లైడ్ లో కనిపిస్తున్నాయండి కొన్ని సర్టిఫికేట్స్. మీకు ఎవరికైనా ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే www.mywestage.com లోకి వెళ్తే కంప్లీట్ ఏ ఇయర్ కి ఆ ఇయర్ మనకి రెన్యూవల్ సర్టిఫికేట్స్ కూడా మనకి కనిపిస్తాయండి, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు సింపుల్ ఏంటంటే ఒకే ఒక బటన్ mywestage.com ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందులో ఉంటుందండి, రైట్? అలా కొన్ని అవార్డ్స్ గురించి చూపిస్తాను మీకు. వీ హ్యావ్ ఏ వెస్టేజ్ ఇస్ ఎ మెంబర్ ఆఫ్ హెడ్సా అంటే హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్ అసోసియేషన్ లో మనం వన్ ఆఫ్ ది మెంబర్. అలాగే జిఎంపి సర్టిఫికేట్ కలిగి ఉంది. అలాగే వీ హ్యావ్ ఎ సర్టిఫికేట్ ఎందులో ఉందంటే ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ మేనేజ్మెంట్. అలాగే బెస్ట్ సిఇఓ అవార్డు కూడా మనకు వచ్చింది. అండ్ మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ అంటే ఆసియా ఖండం మొత్తం మీద ఏదైనా ఒక కంపెనీ కానీ ఆ కంపెనీలో లీడర్స్ కానీ మనకి మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్ అవార్డు కూడా వచ్చింది. అలాగే వీ హ్యావ్ అప్గ్రేడెడ్ టు ISO 9001 2015, GMP ISO 9001 2008. అండ్ మనకు వేరే గల్ఫ్ కంట్రీస్ లో కూడా ఉన్నాం కాబట్టి గల్ఫ్ కంట్రీస్ లోకి ఎలా అవ్వాలంటే వీ హ్యావ్ హలాల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో వీ హ్యావ్ హలాల్ సర్టిఫికేట్ కూడా మనకు ఉందండి, రైట్? అలాగే సో మనకు వచ్చేసరికి ఇండియాస్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ 2017 లో మనకు వచ్చింది. అలాగే బెస్ట్ హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కంపెనీకి కూడా మనకు అవార్డు వచ్చింది. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ వెస్టీజియన్స్ కాల్డ్ బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ. సో బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ అంటే అర్థం ఏంటంటే న్యూట్రిషన్ ని ఫుడ్ సప్లిమెంట్స్ లోపల మనకు పెట్టి ఈ కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకే మనని బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ అవార్డు కూడా మనకు వచ్చింది, రైట్? అలాగే హియర్ ఇట్ ఈస్ ద గ్లోబల్ అచీవ్మెంట్స్ అంటే మీరు చూసుకుంటే డిజిటల్ వైజ్ గా ఈ రోజున మీరందరూ కూడా మొబైల్ ఫోన్ పట్టుకొని మీరు మీటింగ్ వింటున్నారు. ఓకే, మీరందరూ మీటింగ్ వింటున్నారు, కొంతమంది నేర్చుకుంటున్నారు, కొంతమంది తెలుసుకుంటున్నారు, కొత్త వాళ్ళందరూ కూడా ఇది ఏంటని చూస్తున్నారు. సో ఇదేంటంటే డిజిటల్లీ వీఆర్ రెడీ అనమాట. అలాగే వెస్టీజ్ అనే కంపెనీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ద ఇంటర్నేషనల్ డిజిటల్ మొమెంటమ్ ఇండెక్స్ మనకి క్వార్టర్లీ ర్యాంకింగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీఆర్ ప్రపంచ వ్యాప్తంగా అంటే గ్లోబల్ లిస్ట్ లో వీఆర్ ఇన్ ద 7th ప్లేస్ అండి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ సార్ మరి వరల్డ్ లో మనం 7th ప్లేస్ లో డిజిటల్ గా. అలాగే ర్యాంకింగ్ వైజ్ గా చూసుకుంటే వెస్టేజ్ ఇస్ ద ఓన్లీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ విచ్ ఇస్ లిస్టెడ్ ఇన్ గ్లోబల్ 100 అవార్డ్స్ అండి. గ్లోబల్ 100 అవార్డ్స్ లో వీఆర్ ఇన్ 36th ర్యాంక్ అండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకు అంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అలాగే ఎన్నో దేశాల్లో ఎన్నో వేల కంపెనీలు ఉన్నాయి. అన్ని వేల కంపెనీల్లో కేవలం ఇండియా నుంచి ఓన్లీ సెలెక్టెడ్ అయిన కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. అండ్ ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఓన్లీ ఇండియన్ కంపెనీ. వరల్డ్ లో టాప్ 100 లిస్ట్ చేస్తే ఆ టాప్ 100 లో మనం 36th ర్యాంక్ లో ఉన్నాము. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బిజినెస్. ఈ రోజున మీరు ఒక మంచి స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఆ స్కూల్కి ఉన్న ర్యాంకింగ్స్ చూసుకుంటారు. అలాగే ఈ రోజున ఈ వ్యాపారం మీరు చేయాలన్నా, ఈ బిజినెస్ లో ప్రొడక్ట్స్ మీరు వాడుకోవాలనుకున్నా కూడా వీఆర్ ఇన్ టాప్ 36th ర్యాంక్. ఓకే, హోప్ఫుల్లీ వీఆర్ గోయింగ్ టు టాప్ 10 వెరీ సూన్, డెఫినెట్లీ, రైట్? అండ్ కమింగ్ టు ప్రొడక్ట్ ప్రొఫైల్ అండి, సెకండ్ పార్ట్ లోకి వచ్చాం మనం. సో ప్రొడక్ట్ ప్రొఫైల్స్ లోకి వచ్చేసరికి అసలు ఈ కంపెనీ ఈ 17 years సక్సెస్ఫుల్ గా రన్ అయిందన్నా, ఇన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తుందన్నా, ఇన్ని దేశాలకు సాచురేట్ అయ్యిందన్నా, ఇంత బ్యాక్గ్రౌండ్ కలిగిన కంపెనీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూలాధారం అంటే మోస్ట్ పొటెన్షియల్ ఏంటి అంటే కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అండి. ఈ రోజు ప్రొడక్ట్స్ బాగున్నాయి కాబట్టి ఇన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్నారు, రైట్? సో ఇందులో మన కంపెనీ ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి? ఓకే, మీకు ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇమ్యూనిటీ బూస్ట్ అండి. సో మీ అందరికీ తెలుసు ఇమ్యూనిటీ బూస్ట్ అంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో వాట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ? అండ్ ఇమ్యూనిటీ నథింగ్ బట్ మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన బాడీలో ఉండే యాంటీబాడీస్, యాంటీజెన్స్. సో ఎప్పుడైతే మన దగ్గర WBC, ఎప్పుడైతే మన రోగ నిరోధక శక్తి బాగుంటుందో బయటకు వచ్చే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ వల్ల కానీ ఎటువంటి డిజార్డర్స్ లేకుండా, ఎటువంటి డిసీజెస్ లేకుండా మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకునేదాన్ని దాన్ని ఇమ్యూనిటీ అంటారండి. సో ఆ ఇమ్యూనిటీకి మనకు సంబంధించిన సప్లిమెంట్స్ ఈ రోజు ఎందువల్లంటే ఇట్స్ ఏ గ్లోబల్ పాండమిక్ ప్రాబ్లం. మనకు తెలుసు 2020 మార్చ్ నుంచి మన అందరికీ తెలుసు కరోనా వైరస్ వచ్చిన తర్వాత. సో కరోనా వైరస్ ఎవరికి వస్తుందంటే ఎవరికైతే ఇమ్యూనిటీ వీక్ గా ఉంటుందో వాళ్ళకి కరోనా వైరస్ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలిసింది. ఈ రోజున హెల్త్ అనేది ఒక పెద్ద ఆపర్చునిటీ అండి. ఎందువల్లంటే యువర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయాలి, మీ బాడీ మీద ఇన్వెస్ట్ చేయాలంటే. సో ఈ రోజున కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కొంతమంది అవగాహన లేకపోయి ఉండొచ్చు. సో ఇమ్యూనిటీని సంపాదించుకోవడానికి, ఇమ్యూనిటీని మళ్ళీ రీబూస్ట్ చేసుకోవడానికి మన దగ్గర కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ స్పెర్లోనా, నోని, కొలెస్ట్రామ్, అలోవెరా, ఆమ్లా అంటే. అండ్ మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి బ్రీఫ్ గా చెప్తాను. ఇట్స్ కమింగ్ టు స్పెర్లోనా అండి.
ఇక్కడ మీరు చూసుకుంటే స్పెల్లునా ఇట్స్ ఏ ఇది బ్లూ గ్రీన్ ఆల్గే అండి, సముద్రం అడుగులో పెరిగే ఒక నాచు పాచి అంటారు అనమాట. సో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. చూసారా ఇక్కడ మీకు బౌల్లో కనిపిస్తుంది గ్రీన్ కలర్ పౌడర్, రైట్. సో ఇది ఏంటంటే నేచురల్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ మల్టీ వైటమిన్. సార్ మల్టీ వైటమిన్ ఎందుకు సార్ అన్నారు స్పెల్లోనా అంటే, ఇక్కడ మీరు చూడండి న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ 1 గ్రామ్ స్పెల్లోనా చూసుకుంటే, 1 గ్రామ్ స్పెల్లోనా తీసుకుంటే అందులో ఎన్ని రకాలైన పోషకాలు ఉంటాయి మీరు చూడండి. యాపిల్స్ ఎన్ని, 27 యాపిల్స్. అలాగే 1.4 kg గ్రీన్ పీస్, బనానా, గ్రేప్స్, టమాటో, క్యాబేజీ, లెమన్, క్యాప్సికమ్, పంప్కిన్, క్యారెట్, స్ట్రాబెర్రీ, చికెన్, ఫిష్, రైస్, మిల్క్, ఎగ్, బ్రెడ్, పొటాటో. చూడండి ఇవన్నీ తీసుకుంటే మన మన బాడీకి కొంత న్యూట్రిషన్ వస్తుందా లేదా? న్యూట్రిషన్ నథింగ్ బట్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ వస్తాయి. కానీ ఈ ఒకే 1 గ్రాము స్పెల్లునా తీసుకుంటే ఇవన్నీ కవర్ చేస్తుందంటే. చూడండి మనం ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం అంటే మెయిల్స్ రాయడానికి ఈమెయిల్ వాడేవాళ్ళం, అవునా? ఎవరికైనా ఏదైనా లెటర్స్ రాయాలంటే మనం పోస్ట్ ఆఫీస్కి లెటర్స్ రాసేవాళ్ళం. ఇంకోసారి ఏం చేసాం, ఎవరికైనా ఫోన్ చేయాలంటే రూపాయి కాయిన్ బాక్స్లో కాయిన్ వేసి మాట్లాడేవాళ్ళం. ఎస్టీడీ అయితే ఒకలా మాట్లాడి, ఐఎస్డీ అయితే ఒకలా మాట్లాడేవాళ్ళం. కానీ ఈ రోజున అన్ని కలిపి ఒక స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేసే లేదా? అలాగే ఈ 21st సెంచరీకి స్మార్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే స్పెర్లోనా అండి. ఇట్ ఈస్ ఎ మల్టీ వైటమిన్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రైట్. అలాగే చూడండి 1 గ్రాము తింటే కిలో పండ్లు తిన్నట్టే. ఇది ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో పడిందండి, ఈనాడు పేపర్లో. మనకి బుక్ ఆర్టికల్ వస్తుంది సండే మ్యాగజైన్ లో. ఇక్కడ చూడండి 1 గ్రాము తింటే కిలో పండ్లు తిన్నట్టే అని ఊరికి చెప్తారు ఎవరైనా సరే. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ చూస్తే స్పెర్లోనా సూపర్ సూపర్ ఫుడ్ అని ఎవరు చెప్తున్నారండి? ఎవరండి వీళ్ళు? ఆస్ట్రోనట్స్. స్పేస్ లోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ లో 60 to 70% వాళ్ళు స్పెర్లోనా క్యారీ చేస్తారు. ఎందుకు స్పెర్లోనా పట్టుకెళ్తారంటే వాళ్ళ ఫుడ్ లో ద న్యూట్రియంట్స్ ఇన్ 1 mg ఆఫ్ స్పెర్లోనా ఇస్ సేమ్ యాజ్ దట్ 1 kg వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. 1 kg పళ్ళు కానీ 1 kg ఆకుకూరలు కాయగూరలు తింటే మీ బాడీకి ఎన్ని రకాల పోషకాలు వస్తాయో 1 మిల్లీగ్రామ్ స్పెర్లోనా ఇన్ని దొరుకుతాయండి. అందుకే astronauts use spirulina as part of their low weight, low waste, high nutrient diet during space flights. This is very very important. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఏమన్నారంటే లో వెయిట్, తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, అలాగే లో వేస్ట్, ఇందులో వేస్టేజ్ ఏమి ఉండదు, అండ్ హై న్యూట్రియంట్స్. సో ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మీ అందరికి కూడా మీ బాడీకి మల్టీవిటమిన్స్ అందరికీ కావాలి కాబట్టి యూ హ్యావ్ టు కన్జ్యూమ్ స్పెర్లోనా, రైట్. అండ్ కమింగ్ టు స్పెర్లోనా మెరుగైన ఆరోగ్యానికి చిరునామా. ఇది పేపర్ ఆర్టికల్స్ అండి. ఇక్కడ చూడండి, చిన్నారులు, గర్భిణీల్లో పౌష్టికాహార లోపాలకు విరుగుడు. అంటే ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చండి? పిల్లలు వాడచ్చు, పెద్దలు వాడచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాడచ్చు. దేనికి విరుగుడు అంటే పౌష్టికాహార లోపానికి విరుగుడు ఇది. అలాగే కర్ణాటకలో విజయవంతమైన విధానం, అనంతపురం, కడప అంగన్వాడీల్లో ప్రయోగాత్మకంగా అమలు నిర్ణయం. ఓకే, కర్ణాటకలో 30,000 మందిపై అధ్యయనం చేశారండి. స్పెర్లోనా మంచిదని కదా, తీసుకుంటే మన బాడీకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయని. దీని మీద ఆల్రెడీ రీసెర్చ్ అయిపోయిందండి. సో దయచేసి మీరెవరు కూడా మళ్ళీ రీసెర్చ్ చేయొద్దు. స్పెర్లోనా 421 రూపీస్ ఎంఆర్పి ఉంటుందండి, 360 రూపీస్కి వస్తుంది. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, 3 పూట్ల 3 సార్లు భోజనం తిన్న తర్వాత వేసుకుంటే యూ ఫీల్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బిజినెస్ అంటే. ఓకే, అలాగే పోషకాల పుట్ట స్పెర్లోనా. అండ్ కమింగ్ టు నోని అండి. సో నోనికి ఫుల్ ఫామ్ ఏంటంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. ఈ నోని గురించి చెప్పాలంటే ముఖ్యంగా చెప్పాలంటే అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడాలంటే, సో అబ్దుల్ కలాం గారు, సో ఆయన ఒక సైంటిస్ట్, రైట్. సో ఆయన ఈ నోని ఫ్రూట్ మీద కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి దీనికి పేరు పెట్టిన వ్యక్తి ఏంటంటే నోని అని పెట్టుకున్నారు. ఆ నోనికి పెట్టిన పేరు అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ పెట్టుకున్నారండి. ఎందుకు ఇన్ని పెట్టారంటే ఈ నోని ఫ్రూట్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో, ఐదర్ లిక్విడ్ కానీ ఐదర్ సప్లిమెంట్ రూపంలో కానీ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి జబ్బు, ఎటువంటి వైరస్, ఎటువంటి బ్యాక్టీరియా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చూసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఎందువల్లంటే నోనీలో జెరైన్ అని ఒక ఎంజైమ్ ఉంటుందండి. అది ఏం చేస్తుందంటే కణపోషక విధానం. కణపోషక విధానం అంటే ఏం లేదు సార్, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మల్టీవిటమిన్ చూపించా స్పెర్లోనా. ఇప్పుడు స్పెర్లోనాలోని మల్టీ వైటమిన్స్, మల్టీ మినరల్స్ చాలా ఉన్నాయి. కొంతమంది స్పెర్లోనా వాడతారు కానీ నాకు బాడీకి పెద్దగా అబ్జర్వేషన్ అవ్వట్లేదండి, నేను తిన్నా కూడా బాడీకి సపోర్ట్ అవ్వట్లేదని అంటారు. సో అలా సపోర్ట్ అవ్వకపోవడం గల కారణం ఏంటంటే ఎవరికైతే సెల్స్ అనేవి డికంపోజ్ అయిపోతాయండి, కంప్రెస్ అయిపోతాయి. ఆ సెల్స్ ని మళ్ళీ ఓపెన్ చేసి న్యూట్రిషన్ ని బాగా అబ్జర్వ్ అయ్యేలాగా చూసుకునేదే ఈ నోని అన్నమాట. ఓకే, సో నోని ఎవరైతే రెగ్యులర్ గా వాడతారో వాళ్ళకి హైపర్ టెన్షన్ కంట్రోల్ అవుద్ది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే చేతులు కాళ్ళు పేకడం, నీరసం తగ్గడం, అలసట, ఆయాసం, నీరసం అన్ని కూడా కంట్రోల్లోకి వస్తాయి. అలాగే సన్నంగా ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే జీర్ణశక్తిని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, అలాగే నోనీకి అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకే సర్వరోగ నివారణ అంటారు నోని. పెంచుకుంటే ఆరోగ్యం వస్తు, రైట్.
అండ్ అలాగే మూడో ప్రోడక్ట్ వచ్చేసరికి కొలెస్ట్రాల్ అండి. వెస్టేజ్ కొలెస్ట్రాల్ ఉన్న బెనిఫిట్ అంటే ఆవు ముర్రుపాలు అంటారు. ఆవు ముర్రుపాలు అంటే జున్నుపాలు అండి. దూడ పుట్టిన తర్వాత ఫస్ట్ 6 అవర్స్ వచ్చే మిల్క్ ని ముర్రుపాలు అంటారు. ఈ ముర్రుపాలు ఏమంటే బొవైన్ మిల్క్ అంటారు. ఇందులోని యాంటీబాడీస్ ఉంటాయి, ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి, మోస్ట్లీ యాంటీజెన్స్ ఉంటాయి. ఇందులో బేసికల్లీ ఈ ఆవు ముర్రుపాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే ఆవు ముర్రుపాలు ఆరోగ్య పసరసలు పేపర్ కటింగ్స్ అండి. అండ్ అందులో కొన్ని జనరల్ గా మన అందరికీ తెలుసు ఆవు పాలు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఎక్కువ మెడికల్ గా యూజ్ చేస్తారని చెప్తారు. సో ఎవరైతే ఆవు పాలు రెగ్యులర్ గా తీసుకుంటారో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఆవు పాలు ఈక్వల్ టు ఆవు ముర్రుపాలు కాదండి. ఆవు ముర్రుపాల్లో 10 times ఎక్కువ మనకి యాంటీబాడీస్ ఉంటాయి. సో ఈ రోజున పిల్లల్లో మనకు తరచుగా కనిపించే ప్రాబ్లం ఏంటంటే జలుబు, దగ్గు, తుమ్ములు, కఫం పేరుకోవడం, వామిటింగ్స్ అవ్వడం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ సఫర్ అవుతుంటారు పెద్దవాళ్ళందరూ కూడా పిల్లల విషయంలో. అలాగే పిల్లలకి ఇంకా ఏంటంటే ఫుడ్ సరిగ్గా తినట్లేదు, ఓకే, ప్రాపర్ గా డైజెషన్ అవ్వట్లేదు. అలాగే స్కిన్ మీద ర్యాషెస్ కనిపిస్తున్నాయి, ఓకే, ఎక్కువ చిన్న చిన్న పొక్కుల్లాగా ర్యాషెస్ లాగా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే సో ఇటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇమ్యూన్ ఫ్యాక్టర్ సిస్టమ్ అనేది డౌన్ లో ఉన్నప్పుడు ఈ కొలెస్ట్రాల్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ కొలెస్ట్రాల్ ఎవరెవరు వాడాలంటే 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. కొలెస్ట్రాల్ ను కానీ రెగ్యులర్ గా వాడగలిగితే, ఒక 3 to 6 months కానీ వాడగలిగితే సో ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ చూసుకుంటే ఎవరైతే రెగ్యులర్ గా వాడే పిల్లల్లో కనిపించే మార్పు ఏంటంటే వాళ్ళకి తరచూ జబ్బు పడే పిల్లలు, అంటే తరచూ ఏదో ఒక జ్వరమనో లేకపోతే దగ్గనో లేకపోతే రొంపనో ఇలా ఉండే పిల్లలందరూ కూడా వ్యాధి నిరోధక శక్తిని బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుందండి, రైట్. అలాగే అలోవీరా అండ్ ఆమ్లా. మీకు అలోవీరా తెలుసు, చూస్తారు కదా, కలబంద, ఓకే. సో మనం ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటాం. కలబంద చాలా మంచిది. సింపుల్ గా చెప్పి అలోవెరా అనేది కూలెంట్ అండి. మన బాడీలో ఉన్న గ్యాస్ట్రిక్ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా రిమూవ్ చేస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్ కానీ, అసిడిటీని కానీ, అలాగే తిన్న ఆహారం ప్రాపర్ గా డైజెషన్ అవ్వడానికి కానీ, అలాగే మన జీర్ణశక్తి ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ఎవరైతే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే నేను ప్రతిరోజు కూడా ఇనో వాడతాను, లేదంటే కిడ్నీ సోడాలు తాగుతున్నాను ఇలా అనుకునే వాళ్ళందరూ కూడా దయచేసి వాటిని స్టాప్ చేయండి సార్. ఎందుకంటే ఐఎమ్ ద బెస్ట్ టెస్టిమోనీ ఆఫ్ అలోవెరా. ఎందువల్లంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, కన్సిస్టెన్స్ గా 3 months నేను వాడాను అలోవెరా ప్రొడక్ట్. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, భోజనం తిన్న తర్వాత. ఎప్పుడైనా మీరు హెవీగా ఏదైనా మీల్ చేసినా, బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకున్నా, బయట ఫుడ్ తిన్నా, లేదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2 అలోవెరా క్యాప్సూల్ వేసుకోండి సార్. సింప్లీ మీ డైజెషన్ ఈజీ అయిపోద్ది అనమాట, ఓకే. ఇది 275 రూపీస్ అండి. 60 క్యాప్సూల్స్ ఉంటాయి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, లేదా మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి వేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఆమ్లా అంటే ఉసిరికాయ, మనం తినే ఉసిరికాయనండి. సో జనరల్ గా ఇవన్నీ మీకు ఎందుకు నేను పిక్చర్స్ చూపిస్తానంటే వెస్టేజ్ కంపెనీ ఈ ప్రొడక్ట్స్ ఏవి కూడా కొత్తగా రీసెర్చ్ చేసి కనిపెట్టలేదండి. ఆర్డినరీ నేచర్ లో ఉన్న వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ ఫామ్ లో పెట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు క్యాప్సూల్ ఫామ్ లో పెట్టాలంటే ఇట్స్ అ సైన్స్ అండ్ సేఫ్ మెథడ్ అనమాట. దీన్ని మాలిక్యులర్ న్యూట్రిషన్ అంటారండి. అంటే మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా ఒక క్యాప్సూల్ ఫామ్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎన్ని మిల్లీగ్రామ్స్, ఎన్ని మైక్రోగ్రామ్స్ తీసుకోవాలి అంటే మెజర్డ్ గా, బ్యాలెన్స్డ్ గా సైన్స్ అండ్ సేఫ్ మెథడ్ డిజైన్ చేయడం వల్ల ఈజీగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఎక్కువ వేసుకుంటున్నామా, తక్కువ వేసుకుంటున్నామా, సో లిక్విడ్స్ లో కూడా తీసుకోవచ్చు. బట్ క్యాప్సూల్ ఏంటంటే ఈజీగా కన్జ్యూమబుల్ అనమాట, ఎవరైనా మింగేయచ్చు జస్ట్, ఓకే. ఆమ్లా వైటమిన్ సి డెన్స్ గా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ లో బూస్టప్ చేయడానికి మనకి వైటమిన్ సి హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో ఆమ్లాను చాలా బాగా సపోర్ట్ అవుతుంది. 185 రూపీస్ అంటే రోజుకి 2 క్యాప్సూల్స్ కానీ వేసుకుంటే మీ స్కిన్ కానీ, మీ హెయిర్ కానీ, ఓకే, గ్రోత్ లెవెల్స్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి. అండ్ కమింగ్ టు సెకండ్ కేటగిరీ కార్డియో కేర్ అండ్ హెల్త్ సప్లిమెంట్స్ లో. సో కార్డియో కేర్ నథింగ్ బట్ అంటే గుండె సంరక్షణ. అంటే కార్డియక్ అరెస్ట్ కానీ, కార్డియో సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, సో హార్ట్ కి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్, ఎందువల్లంటే మన బాడీలో సెన్సిటివ్ ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది హార్ట్ అండి. ఎందుకంటే హార్ట్ అనేది ఎప్పుడు వీక్ అవుతుందో, ఎప్పుడు దానికి ప్రాబ్లం వస్తుందో మనకి ఏమి సిమ్టమ్స్ ఏమి కనిపించవు. ఎందువల్లంటే మనకి అలర్ట్ మెసేజ్లు ఏమి రావు. ఈ రోజు మనకు ప్రతిదానికి అలర్ట్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. మీ రీఛార్జ్ అయిపోయినా కానీ, లేకపోతే మీ బ్యాటరీ ఛార్జ్ అయిపోయినా మనకి అలర్ట్ మెసేజ్ కనిపిస్తే కానీ, మీ హార్ట్ వీక్ అవుతున్నప్పుడు మీకు ఒక వీక్ మెసేజ్, మీకు ఒక SMS రూపంలో మీకేం పంపించరు, మీ హార్ట్ వీక్ అవుతుంది. కాబట్టి అటువంటి హార్ట్ ని మనం చాలా పదిలంగా చూసుకోవాలి. అందుకే కార్డియాక్ కేర్ అంటారు, ఓకే. ఆ కార్డియాక్ కేర్ లో మనకు కొన్ని ప్రొడక్ట్స్ కోఎంజియం క్యూటన్ అండి, ఫ్లాక్స్ ఆయిల్, ఆర్జినన్. సో ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా సపోర్ట్ అవుతాయి హార్ట్ కి రిలేటెడ్ గా. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఫ్లాక్స్ ఆయిల్ అండి. సో ఫ్లాక్స్ అంటే ఏం లేదంటే అవిసె గింజలు. మీకు ఐడియా ఉంది, అవిసె గింజలు తెలుసు కదా. సో చాలా మంది మనకి అవిసె గింజలు వేపుకొని కూడా పొడి చేయించుకొని ప్రతిరోజు ఫుడ్ లో తీసుకుంటా ఉంటారు, చాలా మంచిది, ఓకే. బట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, క్వాంటిటీ ప్రకారంగా చూసుకుంటే క్వాలిటీ ప్రకారంగా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి జెల్ క్యాప్సూల్ పెట్టిస్తారండి ఫ్లాక్స్ ఆయిల్ అనేది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే LDL,
మనకి జనరల్ గా మనకి బ్లడ్ లో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించినప్పుడు బ్లడ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి. దాన్ని LDL, HDL, ట్రైగ్లిజరైడ్స్ అంటారు. LDL అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఫ్లాక్స్ ఆయిల్ బాగా సపోర్ట్ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసరికి 540 రూపీస్, 90 క్యాప్సూల్స్ ఉంటాయి. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే, అంటే ఈ ప్రాబ్లం అంటే జనరల్గా ఇప్పుడు చూడండి కామన్ ప్రాబ్లమ్స్, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, ఈ రోజున ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తే చాలా రేర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. కానీ ఈ రోజు ఇవి లాంగ్ టర్మ్ డిసీజెస్ అయిపోయి, దీర్ఘకాలికమైన జబ్బులు అయిపోయి. సో ఈ రోజు ఎవరిని టచ్ చేసినా కూడా ఖచ్చితంగా అందరికీ బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, థైరాయిడ్ ఉంది, డయాబెటీస్ ఉందని చెప్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ కామన్ అయిపోయాయి. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ కామన్ గా ఉన్నా కూడా అవి కాంప్లికేట్ కాకుండా చూసుకోవడానికి ఖచ్చితంగా మనం ఫుడ్ సప్లిమెంట్స్ వాడాలండి. మెడిసిన్ అనేది మీకు కంట్రోల్ చేస్తుంది, సప్లిమెంట్ అనేది మీకు ప్రాబ్లం నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే LDL కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ మెయింటైన్ చేస్తుంది. అలాగే ఔరా అవిసె గింజలు అని చెప్పేసి పేపర్ ఆర్టికల్స్ అంటే ఆడవాళ్ళకి అవిసె గింజలు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి జనరల్ గా మన బాడీలో ఎక్కడెక్కడ చిన్న చిన్న ట్యూమర్స్ లా కానీ, కణితిల్లా కానీ, గడ్డల్లా కానీ కనిపిస్తుంటాయి. అలాగే లేడీస్ వచ్చేసరికి ఋతుక్రమంలో వచ్చే పీరియాడికల్ సిమ్టమ్స్ కానీ, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ లో కానీ, అలాగే వాళ్ళకి సిస్ట్లు, వాటర్ బబుల్స్ ఫామ్ అవుతుంటాయి. సో వాళ్ళకి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. మోస్ట్లీ హార్ట్ లో ఉండే ఎక్కడ కూడా క్లాట్ ఫామ్ అవ్వకుండా చూసుకోవడానికి ఫ్లాక్స్ సపోర్ట్ అవుతుంది. కొంతమందికి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి, సార్ కొంచెం లెఫ్ట్ హ్యాండ్ బాగా లాగుతుంది, ఓకే, లెఫ్ట్ పార్ట్ అంతా నొప్పి వస్తుంది, చెస్ట్ లో కొంచెం పెయిన్ లా అనిపిస్తుంది అనుకునేవాళ్ళు. ఎందువల్లంటే ఒక్కొక్కసారి బాడీ సిమ్టమ్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఆ టైంలో కానీ మీరు ఫ్లాక్స్ ఆయిల్ కానీ కన్సిస్టెన్స్ గా 3 months వాడితే మేబీ మనం చెప్పొచ్చు, ఒకవేళ మీరు ప్రతిసారి కూడా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకొని మీకు కొలెస్ట్రాల్ పెరిగిందా లేదా మీరు చెక్ చేసుకోలేరు. బట్ అట్లీస్ట్ ప్రివెన్షన్ మెథడ్ లో కానీ వాడుకోగలిగితే మీ బ్లడ్ లో ఎక్కడెక్కడ క్లాట్ ఫామ్ అవ్వకుండా చూసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. సార్ ఎందుకు సార్ ప్రివెన్షన్ మెథడ్ లో వాడమని చెప్తున్నారు, వచ్చిన తర్వాత చూసుకోవచ్చు కదా అంటే, సార్ సింపుల్ అండి. ఈ రోజు మన ఇంట్లో వాడుకునే ఏ వస్తువైనా సరే ప్రతిరోజు క్లీన్ చేసుకుంటా ఉంటాం, అవునా కదా? అలాగే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటాం. మన బాత్రూమ్ లో వాటర్స్ అవి ట్యాంక్స్ సింక్ లోకి వాటర్ వస్తూ ఉంటాయి. ఆ పైపు గొట్టాలు కానీ ట్యాంక్ ని కానీ ఎవ్రీ 3 months ఒకసారి 2 months ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాం. ఎందుకు సార్ క్లీన్ చేస్తామంటే నాచు పట్టేస్తుంటుంది. ఓకే, అలా వీటికే మనం క్లీన్ చేసుకునేటప్పుడు మన తినే ఫుడ్, బయట నుంచి వచ్చే వాటర్, రకరకాల హ్యాబిట్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మన బ్లడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుందండి. ఖచ్చితంగా మనం ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే కోఎంజైమ్ Q10 అండి. సో Q10 అనేది ఏంటంటే కంప్లీట్ గా చెప్పాలంటే Q10 అనేది ఒక మెరాకిల్ మాలిక్యూల్ అండి. ఇది మన బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికి కూడా ఎనర్జీ సప్లై చేసేదాన్ని మైటోకాండ్రియా అంటారు. సో ఆ మైటోకాండ్రియాకి పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. సో దానికి ఎనర్జీ ఇచ్చేదే Q10 అనమాట. ఈ Q10 లెవెల్స్ ఎవరికైతే తగ్గిపోతూ ఉంటాయి వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. మీరు చూడండి, ఒక ఫుల్ ఛార్జ్ చేసిన ఒక ఫోన్ ఏం యూసేజ్ లేకపోతే అది ఎన్ని రోజులైనా సరే ఛార్జ్ అలాగే ఉంటుంది. ఓకే, కానీ ఎప్పుడైతే మీరు వన్స్ అది వాడుతూ ఉంటారో ఆటోమేటిక్ గా ఛార్జ్ డౌన్ అవుతుంటుంది. అలాగే మన బాడీ కూడా మన పుట్టిన దగ్గర నుంచి ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20, 25, 30, 35, 25 దాటిన తర్వాత మన బాడీలో కొంతగా ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మన బాడీలో Q10 లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఈ Q10 లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మన బాడీలో ఎనర్జీ తగ్గుతున్నప్పుడు మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అందులో ఫస్ట్ ఆర్గాన్ వచ్చేసరికి హార్ట్ అండి. అందుకే చాలా మంది హార్ట్ వీక్ అయిపోయింది అంటారు. సో లంగ్స్ వీక్ అయిపోయి అంటారు, కిడ్నీ వీక్ అయిపోయింది, ఓకే, లివర్ వీక్ అయిపోయింది, బ్రెయిన్ వీక్ అయిపోయింది, ప్యాంక్రియాస్ వీక్ అయిపోయింది. ఈ వీక్నెస్ కారణం ఏంటి? బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా డిపెండ్స్ ఆన్ సెల్స్ అండి. మీ సెల్స్ వీక్ అయితే టిష్యూస్ వీక్ అవుతాయి, టిష్యూస్ వీక్ అయితే ఆర్గాన్ వీక్ అవుతుంది, ఆర్గాన్ వీక్ అయితే బాడీ వీక్ అవుతుందండి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీ సెల్స్ హెల్తీగా, యాక్టివ్ గా, స్ట్రెంత్ గా ఉండాలంటే కోఎంజైమ్ Q10 ఇస్ మ్యాండేటరీ సప్లిమెంట్ ఫర్ ఎవ్రీవన్. సో నా సజెషన్ ఏంటంటే 25 years దాటిన ప్రతి ఒక్కరు కూడా కోఎంజైమ్ Q10 ని ఒక సప్లిమెంట్ ఫామ్ లో కానీ రెగ్యులర్ గా సంవత్సరానికి ఒక 3 bottles వాడగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయండి. అదే 40-50 years దాటిన వాళ్ళకైతే ఎస్పెషల్లీ కోఎంజైమ్ Q10 వాడుకోవడం వల్ల మోస్ట్లీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే పార్కిన్సన్స్ కానీ, పెరాలిసిస్ కానీ, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, నరాలు పీకుతున్నాయి, నరాలు లాగుతున్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నించి కూడా బయటపడడానికి Q10 బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కోఎంజైమ్ Q10 వల్ల ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైతే జెంట్స్ లో ఈ రోజున ఎక్కువ మందిలో వచ్చే కంప్లైంట్ అంటే స్పర్మ్ కౌంట్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఓకే, ఈ స్పర్మ్ కౌంట్ బూస్ట్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుందండి కోఎంజైమ్ Q10. అండ్ అలాగే ఆర్జినైన్, L-arginine ఒక ఎమినో యాసిడ్ అండి. ఆర్జినైన్ అనేది ఒక మిరాకిల్ వాటర్ మాలిక్యూల్ అని చెప్పొచ్చు, లేదా మిరాకిల్ మాలిక్యూల్ అని చెప్పొచ్చు. ఇది ఏం చేస్తుందంటే సింపుల్ గా మన హార్ట్ మీద ఉన్న కండరాలు ఉంటాయి, మజిల్స్ ఉంటాయి కదా, ఈ మజిల్స్ అనేవి ఏమవుతుందంటే కన్సిస్టెన్సీగా రెగ్యులర్ గా హార్ట్ బీట్ అవుతూ ఉంటుంది, లబ్డబ్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది, రైట్? సో ఇటు కొట్టుకునేటప్పుడు, ఈ కాంట్రాక్ట్ చేసేటప్పుడు, వదిలేటప్పుడు, లాగి చిమ్మేటప్పుడు ఏమవుతుందంటే ఈ లాగేటప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ కొంచెం కాంట్రాక్ట్ అవుతుంటాయి అనమాట.
ఆ మజిల్స్ కొంచెం ఏమవుతుంటే స్ట్రెస్ గురవుతే స్ట్రెయిన్ అవుతుంటే ఆ స్ట్రెస్ అయిన మజిల్స్ ని స్ట్రెయిన్ అయిన మజిల్స్ ని రిలాక్స్ చేయడానికి ఈ ఆర్జినిన్ అనేది బాగా సపోర్ట్. దాన్ని ఏమంటారంటే నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన హార్ట్ లో ఉన్న ఎండోథీలియం లైన్ నుంచి రిలీజ్ అవుతుందండి. ఈ ఎండోథీలియం నుంచి రిలీజ్ అయిన నైట్రిక్ ఆక్సైడ్ కానీ ఎవరికైతే తక్కువ రిలీజ్ అవుతుందో వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, అదే హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారండి. నైట్ టైం పడుకున్నాడు చనిపోయాడు పొద్దున్నేసరికి అంటారు, దానంటే నిద్రలోనే చనిపోయారు అంటారు కొంతమంది. దానికి కారణం ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ఎందుకు తగ్గిపోతాయంటే ఎవరికైతే ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అంటే ఎవరైతే ఇంట్లో కూర్చొని పనిచేస్తూ ఉంటారో బయటికి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ కానీ ఏమీ లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ బాడీలో తక్కువైపోతుంటుంది అనమాట. ఎక్కువ మనం చూసుకుంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే 50-60 దాటిన వాళ్ళు ఎక్కువ మందిలో కనిపిస్తుంది. సో కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని మళ్ళీ న్యాచురల్ గా రీబిల్డ్ చేసుకోవడానికి వీ హ్యావ్ సాచెట్ కంపోజిషన్ ఉంటుందండి. ఎల్ఆర్జినిన్ మీరు ఇది ప్యాకెట్ ఫామ్ లో ఉంటుంది, 15 ప్యాకెట్స్ ఉంటాయి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ ఒక సాచెట్ తీసుకోగలిగితే సో హ్యూమంగనస్ రిజల్ట్స్ వస్తాయండి. అట్ ద సేమ్ టైం మీ బ్లడ్ లో ఎక్కడ కూడా ప్లేగ్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇది న్యాచురల్ వయాగ్రా కింద పనికొస్తుంది. మేల్ కి సెక్స్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి కానీ టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. అందుకే ఈ కాంబినేషన్ లో క్యూటెన్ అండ్ ఆర్జినైన్ కాంబినేషన్ లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ తాలూకా రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లం కానీ గైనికల్ ఇష్యూస్ కానీ పిల్లలు పుట్టలేని ప్రాబ్లమ్స్ ఎవరు ఉన్న వాళ్ళకి ఇది కాంబినేషన్ లో వాడగలిగితే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయండి. ఓకే, అలాగే కోకోనట్ ఆయిల్, ఇది మనకు తెలిసిన వెర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి. సో ఇందులో ఏంటంటే మీడియం ఎంసీటీస్ ఉంటాయి, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్. ఈ ఎంసీటీస్ ఉండటం వల్ల అలాగే ఇందులో థైరాక్సిన్ ఒక హార్మోన్ రెగ్యులేట్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అంటే జనరల్గా ఎక్కువ మందిలో థైరాయిడ్ అనే ప్రాబ్లం కనిపిస్తుంది, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. సో ఎవరైతే ఈ పిట్యూటరీ గ్లాండ్ లో ఉండే హైపోథాలమస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ని రెగ్యులేట్ చేయడానికి కోకోనట్ ఆయిల్ బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే థైరాయిడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని రెగ్యులేట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది, స్కిన్ చాలా బాగుంటుంది. ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ కి చాలా ఎఫిషియెంట్ రేడియంట్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్, అంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు, అంటే నా పాయింట్లు ఏంటంటే సో వెయిట్ లాస్ అవ్వదాం అనుకున్న వాళ్ళకి కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే బాడీ పోస్చర్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటారు, వెయిట్ పెరగకుండా చూసుకుంటారు. సో ఎవరికైతే వెయిట్ పెరగకుండా ఉండడానికి ఫ్లాక్స్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇది కాంబినేషన్ లో కానీ వాడగలిగితే చాలా ఫినామినల్ రిజల్ట్స్ కనిపిస్తాయండి. ఓకే, అండ్ మోస్ట్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మనకు కోకోనట్ ఆయిల్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫిట్నెస్ ప్లస్ డైట్ అండి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అందం, ఆరోగ్యం. ఓకే, అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మీరు ఫిట్ గా ఉండాలండి. ఫిట్ గా ఉండాలంటే మీ బాడీలో ఫిట్నెస్ అంటే ఏం గుర్తు రావాలంటే మీ బాడీలో మజిల్ ఉండాలండి. ఓకే, సో ఫిట్నెస్ కి అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్. ఓకే, స్ట్రెంగ్త్, స్టామినా, ఎనర్జీ లెవెల్స్ ఇలా 3 భాగాలు చేసుకుంటే స్ట్రెంగ్త్ కి, స్టామినాకి, ఎనర్జీ లెవెల్స్ కి ఈ 3 ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో వాళ్ళు ఫిట్ గా ఉన్నారని అర్థం. సో అటువంటి ఫిట్నెస్ ని మనం మెయింటైన్ చేయడానికి మన దగ్గర వీ హ్యావ్ ఎ ప్రోటీన్ పౌడర్ అండి. సో ప్రోటీన్ పౌడర్ అంటే దేనికంటే 1 kg బరువు ఉంటే 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి ఎవరు, పెద్దవాళ్ళు. అదే పిల్లలైతే 1 kg బరువు ఉంటే 2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అలాగే లేడీస్ అయితే 1 kg బరువు ఉంటే 1.5 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలండి. సో ఎందుకు ప్రోటీన్ అనేది మ్యాండేటరీ అంటే మీ బాడీలో మీరు తీసుకున్న ఫుడ్ నుంచి వచ్చిన గ్లూకోజ్ కానీ, ఫ్యాట్స్ కానీ, లేదనుకుంటే ఎమినో యాసిడ్స్ కానీ ఇవన్నిట్లో కూడా ఏంటంటే ప్రోటీన్ అనేది మీ బాడీలో స్టోర్ అవ్వదు, ఎప్పటికప్పుడు బయటకు పోతా ఉంటుంది అనమాట. సో ప్రతిరోజు కూడా మీ బాడీకి ఎన్ని కేజీల బరువు ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ ఇవ్వాలి. కాబట్టి ప్రోటీన్ అనేది ఫస్ట్ న్యూట్రియంట్ ద హ్యూమన్ బాడీ అంటారండి. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. ఎందువల్లంటే 22 రకాల ఎమినో యాసిడ్స్ మన బాడీలో ఉంటేనే మన బాడీలో హార్మోన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, మజిల్ కానీ ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయండి. ఈ 22 ఎమినో యాసిడ్స్ లో 13 ఎమినో యాసిడ్స్ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయండి. రిమైనింగ్ 9 కూడా మనం తినే ఫుడ్ ద్వారానే తీసుకోవాలి. ఎవరికైతే 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వాళ్ళు తినే ఫుడ్ ద్వారా తీసుకోవట్లేదో వాళ్ళకి మజిల్ అనేది వీక్ అయిపోతుంది. సో ఆ మజిల్ వీక్ అయిపోవడం వల్ల స్ట్రెంత్, స్టామినా తగ్గిపోతుంది. కాబట్టి వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ అవర్ వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అండ్ కమింగ్ టు వెస్లిమ్ టీ అండి. సో వెస్లిమ్ టీ ఆల్రెడీ మీకు చెప్పాను, ఎనర్జీ లెవెల్స్ ని బూస్టప్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. టీ, కాఫీకి రీప్లేస్మెంట్ గా వర్క్ అవుతుంది. అండ్ ఇందులో గార్సినియా, కంబోజియా ఉండటం వల్ల ఏమవుతుందంటే గ్రీన్ టీ, ఉలాంగ్ టీ కూడా ఉంటుంది అనమాట. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ సీడ్స్ కూడా ఉంటాయి ఇందులోని. ఇదేం చేస్తుందంటే హెపటైట్ ని కంట్రోల్ చేసి మన బాడీలో ఉన్న అన్వాంటెడ్ టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది. ప్రీ వర్కౌట్ అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, జిమ్ కి వెళ్లే ముందు కానీ మీరు వెస్లిమ్ టీ ఒక హాట్
గా తీసుకుంటే మీ స్ట్రెంత్ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ బాగా బూస్టప్ అవుతాయండి. అలాగే అన్వాంటెడ్ క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. ఇది లో క్యాలరీ డైట్ కింద కూడా మీరు రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు టీ కాఫీకి. అలాగే వెస్లిమ్ క్యాప్సూల్స్ అండి, ఇది ఒక ఫినామినల్ సప్లిమెంట్ అని చెప్తాను. ఎందుకంటే వెస్లిమ్ క్యాప్సూల్స్ లో ఏంటంటే గార్సినియా కాంబోజియా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ అపెటైట్ ని కంట్రోల్ చేస్తుంది, అంటే ఫుడ్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ ఏవైతే డిపాజిట్ అయినాయి కదా, ఆ ఫ్యాట్ సెల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుందండి. అంటే లైక్ మన బాడీలో ఎల్లో ఫ్యాట్, బ్రౌన్ ఫ్యాట్ ఉంటుందండి. ఎల్లో ఫ్యాట్ అనేది చాలా పల్చగా ఉంటుంది అనమాట. అలాగే బ్రౌన్ ఫ్యాట్ చాలా థిక్ గా ఉంటుంది. సో ఆ బ్రౌన్ ఫ్యాట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ మనకి ఈ అబ్డోమెన్ చుట్టూ పెరుగుతుంటుంది అనమాట. పొట్ట చుట్టూ భాగంలో ఎక్కువ మనకి ఈ బ్రౌన్ ఫ్యాట్ ఉంటుంది. అందుకే మనం ఎంత యాక్టివిటీ చేసినా కూడా ఈ బ్రౌన్ ఫ్యాట్ తగ్గదు అనమాట. సో ఎవరికైతే పొట్ట చుట్టూ భాగంలో ఉన్న కొవ్వు తగ్గాలి అంటే వెస్లిమ్ క్యాప్సూల్స్ కానీ మీరు కానీ మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి భోజనానికి ముందండి తీసుకోగలిగితే, దీంతో పాటు వర్కౌట్ కూడా చేయాలండి. ఫిజికల్ యాక్టివిటీ చేసి వెస్లిమ్ క్యాప్సూల్స్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ అంటే, ఒకవేళ మీరు బరువు తగ్గి ఆ బరువును మీరు లాంగ్ టర్మ్ మీరు మెయింటైన్ చేయొచ్చు. అంటే మళ్ళీ బరువు తగ్గిన వెంటనే మళ్ళీ పెరిగిపోవడానికి ఛాన్సెస్ లేకుండా ఉండడానికి వెస్లిమ్ క్యాప్సూల్స్ మీకు బాగా సపోర్ట్ అవుతుందండి. ఎందువల్లంటే మీరు బరువు పెరిగారన్నా, బరువు తగ్గారన్నా, బరువు మెయింటైన్ చేస్తున్నారన్నా, ఇట్స్ 100% ఆన్ వాట్ యు ఆర్ ఈటింగ్. మీరు తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్లే మీరు బరువు పెరుగుతారు, బరువు తగ్గుతారు, బరువు మెయింటైన్ తప్ప సార్ నేను తినకుండా పెరిగిపోతున్నానండి ఇవన్నీ కాదండి. ఓకే. అండ్ అలాగే వెస్లిమ్ షేక్ అండి నా ఫేవరెట్ ప్రోడక్ట్ అని చెప్తాను. వెస్లిమ్ షేక్ ఈ ఫిట్నెస్ ప్లస్ డైట్ లో మీరు ఇంట్లో మీరు మార్చుకోవాల్సిన డైనింగ్ టేబుల్ మీద మీ ఆవకాయ జాడీ కానీ, లేకపోతే కందిపొడి, శనగపొడి, ఈ పొళ్ళు కాకుండా దీంతో పాటు మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వెస్లిమ్ షేక్ మీ డైనింగ్ టేబుల్ మీద ఉండాలండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. ఎందుకంటే ఈ రోజు మన బాడీకి ప్రతిరోజు కూడా సమతుల్య ఆహారాలు ఏమి అంటే ప్రాపర్ న్యూట్రిషన్ డైట్ మన బాడీకి ఇవ్వకపోవడం వల్ల మన బాడీ వీక్ అవుతుందన్న విషయం మనం గుర్తించాలి, మొదటిది. రెండోది, మీరు ఏ ఫుడ్ తిన్నా, నార్త్ ఇండియన్ అవనివ్వండి, సౌత్ ఇండియన్ అవనివ్వండి, ఏ ఫుడ్ తిన్నా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మీకు 50%, 25% న్యూట్రియంట్స్ దొరుకుతాయి తప్ప కంప్లీట్ న్యూట్రిషన్ మీ బాడీకి అయితే దొరకదు. ఎందుకంటే మీరు తినే 3 పూట్ల భోజనంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, ఈ మూడిట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే ఏదైనా ఉంది అంటే అది బ్రేక్ఫాస్ట్ అండి. సో డోంట్ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్. మీ బ్రేక్ఫాస్ట్ 80% మీరు స్కిప్ చేయకూడదండి. ఎవరైనా హెల్దీగా ఉండాలి అనుకుంటే, ఎందువల్లంటే ఇట్స్ ఎ రైట్. ఫస్ట్ ఎవరికైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, అనారోగ్యంగా ఉండాలని కోరుకోరు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దయచేసి మీరు స్కిప్ చేయొద్దండి. ఓకే. ఎవరైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో 100% దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే తినడం మానేస్తే, తినడం తగ్గించేస్తే మనం బరువు తగ్గిపోతాం అనుకుంటారు. అది ట్రూత్ కాదండి. హానెస్ట్ గా చెప్తున్నాను, ఎవరైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో వెస్లిమ్ షేక్ ఒక 250 ml మిల్క్ కానీ, 250 ml చిల్డ్ వాటర్ కానీ, వాటర్ ఆర్ మిల్క్ చాయిస్ ఇస్ యువర్స్. నేను చెప్పేది బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తున్నానండి. సో ఎప్పుడైతే షేక్ తీసుకుంటారో ఆ డే మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి సార్, యూ ఫీల్ వెరీ ఎనర్జెటిక్ అనమాట. అంత బాగుంటుంది. అండ్ స్టమక్ ఫుల్ఫిల్నెస్ ఉంటుంది. అలాగే ఆ పొట్టభాగం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది సార్. ఎనర్జీలో చాలా బాగుంటాయి. కారణం ఏంటంటే వెస్లిమ్ షేక్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్ అండ్ ఫైబర్. చూసారా, నేను చెప్పినవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి. బట్ వెస్లిమ్ షేక్ తీసుకుంటే ఇందులో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. 22 ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. అలాగే ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, ఫ్యాట్ ఉంది. ఓకే. ఎప్పుడైతే కాంబినేషన్ లో మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి మీకు. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ లో క్యాలరీ డైట్. ఎందుకు లో క్యాలరీ డైట్ అన్నానంటే, మీరు చూడండి, ఒక ఇడ్లీ ముట్టుకుంటే 100 క్యాలరీ అండి. ఒక చిన్న కప్పుతో టీ తాగితే 90 క్యాలరీ అండి. ఒక సమోసా తింటే 250 క్యాలరీ, ఒక దోశ తింటే 400 క్యాలరీ. ఓకే. సో మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. మీరు అంతెందుకు, ఒక చాక్లెట్, ఒక బిస్కెట్ పట్టుకుంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ మోర్ దాన్ 200 క్యాలరీస్ ఉంటుందండి. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఫుడ్ కింద సరిపోతుందా మీకు మార్నింగ్? చాలదు. అంటే మీకు అర్థం ఏంటంటే ఇప్పటి వరకు మీరు బరువైన ఆహారం తింటున్నారు, ఇక నుంచి మనం బలమైన ఆహారం తిందాం. రీప్లేస్ విత్ వెస్లిమ్ షేక్, ఇట్స్ ద బెస్ట్ కాంబినేషన్. బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సూల్స్ కాంబినేషన్ లో మీరు వాడండి సార్. వారానికి 1 కిలో తగ్గుతారు సార్. వీక్లీ 1 కిలో, 10 వీక్స్ కి 10 kgs తగ్గుతారండి. ఓకే. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళని అడిగితే రెగ్యులర్ గా నీట్ గా మీకు డిజైన్ చేసి చెప్తారండి. ఓకే. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. ఎందుకు నేను ప్రోటీన్ గురించి చెప్పానంటే 9 out of 10 ఇండియన్స్ డైట్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్. మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్ అనేది డెఫిషియన్సీ ఉందని ప్రతి 10 మందిలో 9 మందికి డెఫిషియన్సీ ఉందంట. సార్ బాగా గుర్తుపెట్టుకుంటే డెఫిషియన్సీ ఉంది,
ఆ డెఫిషియన్సీ ఉన్న ప్రోటీన్ మనం ఎక్కడ తీసుకోవచ్చు? వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ లో మనకు ప్రోటీన్ ఉంది, వెస్లిమ్ షేక్ లో ప్రోటీన్ ఉంది, కాబట్టి మనం రీప్లేస్ విత్ అవర్ సప్లిమెంట్స్. అండ్ అఫ్ కోర్స్ 73% ఆఫ్ అర్బన్ రిచ్ ఇండియా ఇస్ ప్రోటీన్ డెఫిషియెంట్. ఇక్కడ ఈరోజు చూసుకోండి, మన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం, రీఛార్జ్ చేసుకుంటున్నాం, మన బండిలో పెట్రోల్ కొట్టించుకుంటున్నాం, అన్ని మెయింటైన్ చేస్తున్నాం, బట్ మన బాడీని మాత్రం ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లేదండి. అందుకే భారతదేశంలో 73% అర్బన్ అంటే ఎవరండి? సిటీస్ లో ఉండే వాళ్ళకే ప్రోటీన్ అనేది డెఫిషియన్సీ ఉందంట. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేటెడ్ కేటగిరీ అండి. ఎందుకు కాంప్లికేటెడ్ ఉన్నారంటే ఈ రోజున జాయింట్స్, బోన్స్ హెల్దీగా లేని వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారండి. ఈ రోజున మీరు ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా 10-20 మంది కిలో నించుంటున్నారు. సో ఇందులో దురదృష్టకరం ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి వచ్చే ప్రాబ్లం ఈ రోజున యూత్, మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చేస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి సార్, యూత్ కి, మిడిల్ ఏజ్ పీపుల్ కానీ జాయింట్స్, బోన్ ప్రాబ్లం కానీ వస్తే మన ఎకానమీ పడిపోద్దండి, 100% పడిపోద్ది. ఎందువల్లంటే పని చేసే వాళ్ళు పని చేయకపోతే ఏమవుద్దండి? ఖచ్చితంగా ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా ఆర్థికంగా అంటే మన గ్రోత్ కూడా తగ్గిపోతూ ఉంటుందండి. లైక్ సో అటువంటి జాయింట్స్ కి, బోన్స్ కి హెల్తీగా ఉంచడానికి మన దగ్గర కాల్షియం ఉంది సార్. సో కాల్షియం అనేది రూట్ కాజ్. జనరల్ గా మీరు చూస్తే మీకు చేతులు, కాళ్ళు విపరీతంగా పీకుతున్నాయి, బోన్స్ బాగా పీకుతున్నాయి అంటారు కొంతమందికి, కాళ్ళు చేతులు పీకుతున్నాయి అంటారు. దానికి కారణం ఏంటంటే కాల్షియం వీక్ అయిపోయింది. ఓకే, సో ఎప్పుడైతే కాల్షియం మీరు కానీ సపోర్టివ్ గా మనం తినే ఫుడ్ సప్లిమెంట్ గా తీసుకోగలిగితే డెఫినెట్ గా మీ బాడీ అనేది మళ్ళీ మళ్ళీ మీ కాల్షియం ని తినే ఫుడ్ ద్వారానే ఇవ్వాలండి. మీరు జనరల్ గా చెప్తాను సార్, డైలీ 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ తాగాలి. మీరు ఎవరైనా తాగుతున్నారా? ఎందుకు అంటే కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. కాల్షియం మనం తినే ఫుడ్ లో తీసుకోవాలి. మరి కాల్షియం ఎంతమంది తీసుకుంటున్నారు? అట్లీస్ట్ మినిమం ఆఫ్ 600 mg అంటే 600 mg నుంచి 800 mg కాల్షియం అనేది రెగ్యులర్ బేసిస్ లో మనం తినే ఫుడ్ లో ఉండాలి. మరి మనం తినే ఫుడ్ లో కాల్షియం ఉంటుందా? లేదు. సో ఒకవేళ కాల్షియం ఇవ్వకపోతే ఏంటి సార్ ప్రాబ్లం అంటే, అఫ్ కోర్స్ సార్ కాల్షియం కానీ మీరు బాడీకి కానీ ఇవ్వకపోతే బ్లడ్ ఇంపార్టెంటా, బోన్ ఇంపార్టెంట్ అంటే బ్లడ్ ఇంపార్టెంట్. బ్లడ్ ఎందుకు ఇంపార్టెంట్? బ్లడ్ సర్క్యులేషన్ కానీ ప్రాపర్ గా జరగకపోతే బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా చనిపోతాయి. ఇప్పుడు బ్లడ్ కి కూడా కాల్షియం కావాలండి 3%. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాల్షియం ఇవ్వాలో వద్దా మీ బాడీకి? సో బోన్ కన్నా బ్లడ్ ఇంపార్టెంట్. సో బ్లడ్ కి ఎప్పుడైతే 3% కాల్షియం తీసుకుంటుందో, ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఏం చేస్తుంది? బోన్ లో ఉన్న కాల్షియం పీకుతుంది. ఎప్పుడైతే బోన్ లో ఉన్న కాల్షియం పీకుతుందో స్లోగా, ఎన్ని సంవత్సరాలు మీకు? ఓ 25-30 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం. ఒక 5 సంవత్సరాల నుంచి మీరు ప్రాపర్ గా తినే ఫుడ్ లో కాల్షియం ఇవ్వట్లేదు అంటే రోజుకి కొంత 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 పీకుతుంది అనుకుందాం. అలాగ 5 years అయిన తర్వాత జస్ట్ కాల్ స్లిప్ అయి పడితే బోన్ ఇరిగిపోయింది. ఏం సార్ అంటే బోన్ వీక్ అయిపోయింది అంటారు. ఇలాంటివి మీరు న్యూస్ లో వినే ఉంటారు. అంటే బాత్రూమ్ లోకి వెళ్ళారు, జారి పడిపోయారు అని చెప్తా ఉంటారు కదా. సో దానికి కారణం ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ అండి. సో ప్లీజ్ ట్రై టు కన్జ్యూమ్ కాల్షియం. 230 రూపీస్ అండి, 100 క్యాప్సూల్స్ ఉంటాయి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, ఫుడ్ తర్వాత తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ కమింగ్ టు గ్లూకోజామైన్ అండి, ఈ గ్లూకోజామైన్ ఏ విధంగా సపోర్ట్ అవుతుందండి? మీకు బోన్కి చెప్పాను ఇప్పుడు, అలాగే జాయింట్స్ కండి. ఓకే, ఈ జాయింట్స్ హెల్దీగా ఉండాలంటే జాయింట్ కి మధ్యన అంటే బోన్ కి మధ్యన కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ లో మధ్యలో ఏముంటుందంటే సైనోవైడ్ ఫ్లూయిడ్ ఉంటుందండి. ఈ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే అప్ టు 60, 70, 80, 90, 100 years వచ్చేంత వరకు ఈ ఈ ఎముకల మధ్యన ఉన్న ఈ గుజ్జు అనేది అరిగిపోదు ఎవరికి కూడా. కానీ 2 ప్రధానమైన కారణాల వల్ల గుజ్జు తగ్గిపోతుందండి. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, ఇంతకుముందు మీకు చెప్పాను, ఫిట్నెస్ ప్లస్ డైట్. ఎవరైతే ఒబేస్ గా ఉన్నారో, ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ గుజ్జు అనేది తగ్గిపోతుంది. పాయింట్ నెంబర్ 2, ఎవరైతే ఎక్కువ వాడేస్తూ ఉంటారు అంటే ఎక్కువ ఓవర్ గా ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఓవర్ గా నించోవడం కానీ, ఎక్కువ నించొని పని చేస్తుంటారు కొంతమంది. మీరు చూస్తే షాపింగ్ మాల్స్ లో వాటిలో కూడా 12 hours, 8 hours, 10 hours కంటిన్యూగా నించొని ఉంటారండి. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఏ పనైనా చేయండి, కూర్చున్నా కూడా మీకు జాయింట్ లూబ్రికేట్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ బాడీలోకి ఏమవుతుందంటే ఈ లూబ్రికేషన్ అనేది ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. చెప్పాను మీకు ఇందాక, సెల్స్ అనేవి ఎనర్జీ వీక్ అవుతుంది, బాడీ వీక్ అవుతుంది అంటారు లేదా? సో 20లో ఉన్నట్టు 60లో ఉండగలరా? ఉండలేదు. అంటే ఏజ్ పెరిగిపోతే బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మీ జాయింట్స్ హెల్తీగా ఉంచుకోవడానికి గ్లూకోజామైన్ వాడాలి సార్ 100%. ఓకే, అలాగే ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, సో ఈ ప్రాబ్లం మన వాళ్ళకి గ్లూకోజామైన్, కాల్షియం బాగా సపోర్ట్ అవుతుందండి. అండ్ కమింగ్ టు కొలాజన్. సో కొలాజన్ అనేది ఏంటంటే ఒక సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీకు సపోర్టింగ్ అనమాట. కొలాజన్ అనేది మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్ ఏంటంటే కొలాజన్ అండి. కొలాజన్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఏ ఎలాస్టిక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, కుషన్ లైక్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం చేతికి ఇలా పట్టుకొని ఇలా లోపల నొక్కుతుంటే స్పాంజ్ లా తగులుతుంది కదా మొత్తం మన బాడీ అంతా కూడా. ఈ కుషన్ లైక్ స్ట్రక్చర్ నే కొలాజన్ అంటారండి. ఈ కొలాజన్ ఎవరికైతే తగ్గిపోతుందో బాడీలో విపరీతంగా పెయిన్స్ వస్తూ ఉంటాయి.
సో దాన్నే కొంతమంది చెప్తారుగా సయాటికా, స్పాండ్లైటిస్, ఓకే, రొమటైడ్ ఆర్థరైటిస్, చేతులు వేళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి, పెయిన్స్ వస్తున్నాయి, వేలు పెయిన్స్ వస్తాయి అంటారు కదా. దానికి కారణం ఏంటంటే కొల్లాజన్ వీక్ అయిపోవడం అండి. ఓకే, L3 L4 డిస్క్ ప్రాబ్లం ఉన్న వల్ల కూడా కొల్లాజన్ బాగా సపోర్ట్ అవుతుంది. సార్ మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మీరు 40 years ఉన్నారు, ఈరోజు మీటింగ్ లో కూర్చున్న మీరు, మీకు 40 years, లేదా మీకు 30 years, లేదా మీకు 50 years, లేదా మీకు 60 years. సో యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ది సప్లిమెంట్ యాజ్ ఎ ప్రివెన్షన్, నాట్ యాజ్ ఎ మెడిసిన్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి, దీస్ సప్లిమెంట్స్ ఆర్ ఫర్ ప్రివెన్షన్ మెథడ్, నాట్ ఫర్ మెడిసినల్ పర్పస్ అండి. అనారోగ్యం వచ్చిన తర్వాత మీరు వాడదాం అనుకుంటే సారీ సార్, ఇవి మీకు కాదు. ఎవరికంటే ఎవరైతే హెల్త్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా సపోర్ట్ అవుతుందండి. ఓకే, అండ్ ఎట్ ద రేట్ ఆఫ్ 35 చూసారు కదండి, చిన్న వయసులోనే అరుగుతున్న మోకీళ్ళు, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, ఆర్థోపెడిక్ కేసుల్లో దాదాపు సగం ఇవే. ఇక్కడ ఏం చెప్పారు చూసారా సార్, పౌష్టికాహార లోపం, వ్యాయామం లేకపోవడం కారణం, విటమిన్ డి లోపం, కాల్షియం ఒంట్లో కలవకపోవడం. ఓకేనా, సో దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలాగే గ్లైసిమిక్ హెల్త్, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ రెండు ఉన్నాయండి. ఒకటి నీమ్ అంటే ఏదో అనుకుంటున్నారేమో, వేప అండి, మన పెరట్లో పెరిగే వేపే. ఒకప్పుడు ఆ వేప తినడం వల్ల ఏమైందంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండి 60-70 తర్వాత చక్కెర వ్యాధి అనేవారండి. కానీ ఈ రోజున 20-30కే డయాబెటీస్ వస్తుంది. కారణం ఏంటంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనం వాడే పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకొని తినే స్వీట్ వరకు ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఈ గ్లైసెమిక్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ ఎ నీమ్ క్యాప్సూల్ ఉందండి. అలాగే స్టీవియా, తీపి తులసి, షుగర్ ఫ్రీ రీప్లేస్మెంట్ అనమాట. టీ కాఫీలో షుగర్ కి బదులుగా ఈ స్టీవియా క్యాప్సూల్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ కమింగ్ టు డిటాక్స్ అండ్ రెజర్వేషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, మన బాడీలో ఉన్న టాక్సిన్స్, బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్, సెల్స్ లో ఉన్న టాక్సిన్స్, లార్జ్ ఇంటెస్టైన్, కొలన్ లో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి మన దగ్గర వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనే ఫైబర్ అండి. గట్ కానీ కొలన్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే సివియర్ గ్యాస్ట్రిక్ ఛాలెంజెస్ ఉన్న వాళ్ళకి కూడా ఫైబర్ బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్య ఉండే వాళ్ళకి కూడా ఫైబర్ బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే గ్యానోడర్మా సెల్ క్లెన్జర్ అండి. జనరల్ గా మన బాడీలో ఉన్న సెల్స్, కణాలు అనేవి ఏమవుతుంటే మనం పీల్చే గాలి ద్వారా, మనం తినే ఆహారం ద్వారా, మనం తాగే నీటి ద్వారా కొన్ని రకాలైన విషపూరితమైన టాక్సిన్స్ అన్ని కూడా మన సెల్స్ లో స్టాక్ అయిపోతాయండి. ఆ స్టాక్ అయిపోయిన సెల్స్ అన్ని కూడా ఏమవుతాయి, మృత కణాలు అంటారు, డెడ్ సెల్స్. ఆ డెడ్ సెల్స్ అన్నింటినీ వెలికి తీసి బయటికి పంపించేదాన్ని గ్యానోడర్మా. దీన్ని కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. నేనైతే చెప్తానంటే కన్సిస్టెన్స్ గా 6 months గ్యానోడర్మా వాడితే బెస్ట్ రిజల్ట్ అనమాట మీకు కనిపిస్తుంది. అలాగే డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్, ఇది బ్లడ్ క్లెన్జర్ అండి. బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది. సింపుల్ గా మనకి ఆయుర్వేదిక్ లో ఒక టర్మ్ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే ఫుడ్ రిఫ్లెక్సాలజీ అంటారు. చైనీస్, జపనీస్ దీన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే అరికాళ్ళకి ఒక ప్యాచ్ లా ఉంటుందని దీన్ని అంటించుకొని రాత్రి పడుకుంటే పొద్దున్న లేసరికి అరికాల్లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. సార్ ఎందుకు సార్ అరికాల్లో టాక్సిన్స్ ఎందుకు ఉంటాయంటే బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా బరువుకి అరికాల దగ్గర కొంచెం స్టక్ అయిపోతూ ఉంటాయి అనమాట. అందుకే హెల్త్ ఎవరికైనా బాగోకపోతే అరికాల్ని బాగా రఫ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను ఈ మన అరికాలతో లింక్ అయి ఉంటుందండి, ప్రతి 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 పార్ట్ కూడా. సో కాబట్టి ఫుడ్ ప్యాచెస్ కానీ ఎవరైతే వాడతారో దీని రిజల్ట్ ఎలా కనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైక్ ఉంది, ఇంజిన్ ఆయిల్ మార్చక ముందు మార్చిన తర్వాత ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది? మీ వెహికల్ చాలా స్మూత్ గా వెళ్తుంది కదా, మీ బాడీ కూడా అంత బాగుంటుందండి. అలాగే ఐ సపోర్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాప్సూల్ అని చెప్తాను. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా, మీరు నేనే కాదండి, ఇప్పుడు టెక్నికల్ గా అందరం కూడా ఎక్కువ టైం సిస్టమ్స్, ల్యాప్టాప్స్ ముందా, టీవీ ముందా, మొబైల్ ముందు ఎక్కువ మనం స్పెండ్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మన కంటి చూపు దెబ్బ తింటుంది అనేది 100% వాస్తవం. కాబట్టి అట్లీస్ట్ మీ ఐస్ ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఈ రోజున ఆకుకూరలు తినండి, మంచి పళ్ళు తినండి, ఫ్రూట్స్ తినండి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ సో ఎంతమంది మనం చేస్తున్నాం? హానెస్ట్ గా మనం ఒప్పుకోవాలండి. సో ఈ సప్లిమెంట్స్ నేను తీసుకోవాలా వద్దా అన్నది చాయిస్ మీదే. కానీ నేనేం చెప్తానంటే ఖచ్చితంగా యువర్ బాడీ నీడ్స్ ఓన్లీ న్యూట్రిషన్, నాట్ మెడిసిన్. ఫార్మాసిటికల్ మెడికల్ షాప్ లో దొరికే మెడిసిన్స్ కాదండి మీ బాడీకి కావాల్సింది సమతుల్యమైన పోషకాలు. ఓకే, అలాగే కర్క్యూమిన్ ప్లస్ అండి. సో క్యాన్సర్ కణాలని మళ్ళీ మళ్ళీ రీగ్రో కాకుండా చూసుకుంటుంది. కీమోథెరపీ అయిన తర్వాత ఆ మళ్ళీ క్యాన్సర్ కణితుల్ని కంట్రోల్ చేయడానికి. అలాగే కర్క్యూమిన్ ఎవరైతే వాడతారో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉంటుందండి. కారణం ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఎవరికైనా పెయిన్స్ విపరీతంగా వస్తూ ఉంటే పెయిన్స్ ని కంట్రోల్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది ఈ కర్క్యూమిన్ ప్లస్. ఓకే, అలాగే పసుపు తినండి ఒక పేపర్ అండి. క్యాన్సర్ కణితులకు పెరుగుదలకు ఆపే పసుపు. పసుపు అంటే కంప్లీట్ ఎల్లో పౌడర్ కాదండి, అందులో టర్మరిక్ ఉంటుంది. టర్మరిక్ అంటే పసుపు, అందులో కర్క్యూమిన్ అనేది ఏంటంటే మీకు స్లైడ్ లో కనిపిస్తుంది అనమాట. పసుపు మధ్యలో లాస్ట్ లో చిన్న చింతపిక్ కలర్ లో రెడ్ కలర్ లో కనిపిస్తుంది అని కర్క్యూమిన్ అంటారు.
ఈ కర్కుమిన్ ఉండటం వల్లనే పసుపుకి చాలా వాల్యూ అనమాట. 1 కేజీ పసుపుకి 3 గ్రాముల నుంచి 9 గ్రాముల కర్కుమిన్ ఉంటుందండి. అంటే మీరు ఒకవేళ 1 కేజీ పసుపు కానీ ఒక నెలలో మీరు వాడేస్తే మీ బాడీకి కేవలం 3 నుంచి 9 గ్రాములు మాత్రమే వెళ్తుంది. అంటే ఒక మనిషి వాడితే. మరి ఇంట్లో అందరూ వాడితే అంటే ఎవరో ఒకరికే వెళ్తుంది కర్కుమిన్, మిగతా వాళ్ళందరూ కర్కుమిన్ వెళ్ళట్లేదు. సో దయచేసి యాంటీ క్యాన్సరస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ కోవిడ్ సినారియోస్ తగ్గేంత వరకు అట్లీస్ట్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్ మంత్లీ కర్కుమిన్ ప్లస్ డైలీ ఒక క్యాప్సూల్ అయినా వేసుకోండి సార్, ఫినామినల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే. అండ్ అఫ్ కోర్స్ మీకు ఎవరికైనా ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఈ క్యాన్సర్ ట్యూమర్స్, క్యాన్సర్ కణాలు ఉన్నాయి లేదనుకుంటే ఫ్యూచర్ నాకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో భయపడే వాళ్ళకి కూడా ఈ కర్కుమిన్ ప్లస్ వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయండి. ఓకే. అలాగే ఉమెన్స్ హెల్త్, సో మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి ఫోలిక్ ఐరన్ ప్లస్. ఈ రోజున ఎనిమిక్, రక్తహీనత, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఎక్కువ మంది ఆడవాళ్ళ కనిపించే ప్రాబ్లం అంటే బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోవడం. సో దానికి రకరకాల కారణాలు చెప్తా ఉంటారు. ఏ కారణాలు చెప్పినప్పుడు కూడా బ్లడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 13 పాయింట్స్ ఉండాలి. కొంతమంది లేడీస్ కి 6 పాయింట్స్ 7 పాయింట్స్ ఉంటాయి, మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అందుకే స్టౌట్ గా అయిపోతుంటారు, ఒబేస్ గా అయిపోతూ ఉంటారు, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోలిక్ ఐరన్ ప్లస్ వాడండి. అందుకే వెస్టేజ్ కంపెనీలో ఈ ప్రొడక్ట్ ని ఏం చెప్తారంటే 240 రూపీస్ కేవలం పెట్టారండి. మీరు బాగా చూడండి సార్, అబ్జర్వ్ చేస్తే కాల్షియం 230 రూపీస్, ఫోలిక్ ఐరన్ 240 రూపీస్ అండి. ఇది నిత్యం వాడాలండి. అంటే కాల్షియం, ఫోలిక్ ఐరన్ రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్స్ మీద మన కంపెనీ జస్ట్ లిటిల్ ఆఫ్ అమౌంట్ అండి. 240, 230 రూపీస్ ఇట్స్ నథింగ్. ఎందుకంటే మార్కెట్ లో ఒక ఐరన్ టాబ్లెట్ మోర్ దాన్ 7 రూపీస్ 8 రూపీస్ ఉందండి. అలాగే క్రాన్బెర్రీ అండి, యూటీఐ ప్రాబ్లం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఓకే, లేడీస్ తాలూకా ప్రైవేట్ పార్ట్స్ లో కానీ, జెంట్స్ లో కానీ, ఎవరికైనా సరే ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి క్రాన్బెర్రీ వండర్ఫుల్ సప్లిమెంట్ విత్ కాంబినేషన్ ఆఫ్ డిమానోస్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ విత్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడక్ట్ శతావరి మ్యాక్స్, ఇమ్మెన్సిబుల్ ప్రొడక్ట్ అని చెప్తాను నేనైతే. ఇదేంటంటే ఎవరైతే శతావరి మ్యాక్స్ రెగ్యులర్ గా వాడతారో, శతావరి మ్యాక్స్ వాడాలా వాడొద్దా అని సింపుల్ గా చెప్తే ఇది బోత్ మెన్ అండ్ ఉమెన్ వాడుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ ఉమెన్స్ కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఎందువల్లంటే పీరియాడికల్ సైక్లింగ్స్ అనేవి లేడీస్ కి ఉంటాయి కాబట్టి 13 ఇయర్స్ దగ్గర నుంచి 55 ఇయర్స్ అంటే పీసీఓడి, పిఎంఎస్, రెగ్యులర్ పీరియడ్స్, వాటర్ బబుల్స్, సిస్ట్లు, ఓకే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావట్లేదు, నీటి బుడగలు ఉన్నాయని చెప్తా ఉంటారు కదా, ఇటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా శతావరి వన్ స్టాప్ అండి. ఇది కేవలం 460 రూపీస్, 90 క్యాప్సూల్స్ ఉంటాయి. కన్సిస్టెన్సీగా 3 మంత్స్ వాడండి. ఇంట్లో ఎవరికైనా లేడీస్, మన సిస్టర్స్ కానీ, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే 100% ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారండి. ఓకే, అంత మంచి సప్లిమెంట్ ఇది. అండ్ శతావరి సూప్ ఆల్రెడీ పేపర్ ఘాట్ తెలుసు. ఓకే, అలాగే హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్స్ అండి మన దగ్గర ఉన్నాయి. బోరోజల్ ఆయిల్ ఉంటుంది. అలాగే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది, స్కిన్ కూడా బాగుంటుంది, అండ్ నెయిల్స్ బాగా గ్రో అవుతాయండి. ఓకే, అండ్ అలాగే ప్రైమ్ కేటగిరీలో మన దగ్గర ఒక 4 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రోడక్ట్ క్రిల్ ఆయిల్ అంటారు. సో ఇదేంటంటే ఎంఎస్ఓ టెక్నాలజీతోని ఫాస్ఫోలిపిడ్ కాంబినేషన్ లో ఉన్న ఒమేగా 3 అండి. అంటే మనం ఏదైనా ఒక ఒమేగా 3 సప్లిమెంట్ గా తీసుకుంటే ఆ ఒమేగా 3 అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫిష్ ఆయిల్ నుంచి వస్తుంది. సో బట్ మనది ఏంటంటే క్రిల్ అనమాట. క్రిల్లో ఉన్నది ఏంటంటే ఫాస్ఫోలిపిడ్ కాంబినేషన్ లో ఉంటుంది. అంటే మీరు వాటర్ లో కానీ క్రిల్ ఆయిల్ క్యాప్సూల్ లిక్విడ్, అలాగే బయట దొరికే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్ దొరికితే వాటర్ లో పైకి తేలిపోతుందండి ఆయిల్. బట్ క్రిల్ అనేది ఏంటంటే వాటర్ లో మిక్స్ అయిపోతుంది అనమాట. అందుకే ఇది లిపిడ్ ఫామ్ లో ఉంటుంది. అందుకే మనం బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ది సోర్స్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్, ఒమేగా 3 అండ్ విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్ అయితే అంతకు మించి యాంటీ ఆక్సిడెంట్ అంటే ఆస్తాగ్జాంథిన్ అండి. ఈ ఆస్తాగ్జాంథిన్ ఎందులో ఉంటుందంటే సూర్యరశ్మి ద్వారా దొరుకుతుంది. అలాగే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ మన క్రిల్లో కూడా ఉంటుందన్నమాట. ఈ క్రిల్ ఎవరైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, అలాగే లివర్ ఫంక్షనింగ్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి కూడా క్రిల్ బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే బ్రెయిన్ ఫంక్షన్, న్యూరలాజికల్ ఫంక్షన్స్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే ఒమేగా 3 నూనెలదే భవిష్యత్ అంతా. వీలైతే ఒకసారి బుక్ చదవండి సార్, ద ఒమేగా 3 ఎఫెక్ట్. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి సీ బక్తాన్ అండి. ఇది ఒక హిమాలయన్ బెర్రీ అంటారు, ఓకే, వండర్ బెర్రీ అని కూడా చెప్తారు, లే బెర్రీ అని కూడా అంటారు. సీ బక్తాన్ అనేది ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7 అండ్ ఒమేగా 9. ఈ కాంబినేషన్ లో ఉండటం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఒమేగా 7 ఎవరైతే రెగ్యులర్ గా యూజ్ చేసుకుంటారో వాళ్ళకి డయాబెటీస్ అనేది చాయిస్ అండి. అండ్ ఇందులో ఫ్లవనాయిడ్స్ ఉంటాయి, టోకోఫెరల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎవరైతే రెగ్యులర్ గా సీ బక్తాన్ తీసుకుంటారో వాళ్ళకి డయాబెటీస్ అనేది చాయిస్, ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ రెండోది ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఇందులో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుందండి. సో ఎప్పుడైతే ఈ సీ బక్తాన్ కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో కానీ ఈ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ కి మీరు సీ బక్తాన్ ఒక కాంబినేషన్ లో కానీ మీరు పెట్టుకోగలిగితే యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ అండి.
100% రిజల్ట్స్ వస్తాయి దీంట్లో. ఓకే, అండ్ అఫ్ కోర్స్ కాంబయోటిక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ కింద సపోర్ట్ అవుతుంది. ఈ ప్రోబయోటిక్స్ అనేవి ఏమవుతుందంటే ఈ గుడ్ బ్యాక్టీరియా అంటే ఈ ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ అంటారు కదా, ఈ ప్రోబయోటిక్స్ అనేవి మీకు గట్ హెల్త్ గా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే కొంతమందికి ఏమవుతుందంటే అల్సర్స్ ఎక్కువ ఉంటాయి, స్టమక్ అల్సర్స్. అల్సర్స్ రెగ్యులేట్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది. కొంతమంది ఫుడ్ తినండి వాష్రూమ్కి వెళ్తా ఉంటారు, ఆ ప్రాబ్లం కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే సివియర్ గ్యాస్ట్రిక్ కానీ అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా వస్తుందండి. సో మీరు భయపడవలసిన అవసరం లేదు. అలోవెరా ప్లస్ కాంబయోటిక్స్ కాంబినేషన్ లో కానీ 3 months వాడగలిగితే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయండి. 30 క్యాప్స్ ఉంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి వేసుకోవాలి. అలాగే మెటామైండ్ అండి, ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ మైండ్. ఇందులో ఫాస్ఫేటైల్ సెరైన్ ఉంటుంది, పిఎస్ అంటారు. ఈ పిఎస్ లెవెల్స్ ఎవరికైతే రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే 3 generations అండి, అంటే స్టూడెంట్స్ కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి. ఇక్కడ మీరు చూసుకుంటే స్టూడెంట్స్ కి కావాల్సిందంటే కాన్సన్ట్రేషన్ కావాలి, మెమరీ కావాలి, అటెన్షన్ కావాలి, లెర్నింగ్ ఉండాలి, బిహేవియర్ ఉండాలి. అలాగే ప్రొఫెషనల్స్ కి అయితే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ కి సపోర్ట్ అవుతుందండి, ఇంప్రూవ్మెంట్ ఫోకస్ ఉంటుంది, అలర్ట్నెస్ ఉంటుంది, అలాగే మెమరీ రీకాల్ ఉంటుంది. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఏమవుతుందంటే మెమరీ రికగ్నిషన్, చూస్తారు కానీ గుర్తించలేరు, ఆ రికగ్నిషన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మెమరీ రీకాల్ రేట్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ మందిలో కనిపిస్తుంది, డిమెన్షియా అంటారు అనమాట, ఇది ఒక ప్రాబ్లం. ఓకే, అలాగే ఆయుష్ శాంతి కేటగిరీలో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. గ్లూకో హెల్త్, ఇది డయాబెటీస్ కి ప్రొడక్ట్స్ కింద వాడుకోవచ్చు. ఓకే, అలాగే ప్రోకార్డ్ హార్ట్ కి సంబంధించి సార్, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అలాగే ప్రోకార్డ్ అండి హార్ట్ కి సంబంధించింది. అలాగే టాక్సిక్ లేన్, టర్మరిక్, ఓకే, స్వర్ణపత్రి, త్రిఫల, అలాగే వైటల్ కాంప్లెక్స్, ఇట్స్ ఒక మల్టీవిటమిన్ అండి. ఇందాక మీకు చెప్పాను కదా, ఐ విజన్ ఇంప్రూవ్మెంట్ కి వైటల్ కాంప్లెక్స్ ప్లస్ ఐ సపోర్ట్ క్యాప్స్ కానీ వాడగలిగితే ఇంకా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే కిడ్నీ హెల్త్ అంటే కిడ్నీలో స్టోన్స్ కానీ గ్యాల్బ్లాడర్ లో స్టోన్స్ కానీ ఉన్నా కూడా ఇట్టే మీకు క్లియర్ అయిపోతాయి 20-30 days లో. ఓకే, అలాగే లివర్ హెల్త్ అండి, ఇవన్నీ కూడా ఆయుష్ శాంతి కేటగిరీలో ప్రొడక్ట్స్ అండి. ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్రొడక్ట్స్ అనమాట. అలాగే రెస్పోకేర్, ఈ కోవిడ్ సినారియోస్ లో రెస్పోకేర్ ప్రతి ఇంట్లో కూడా ఉండాలి సార్, చాలా మంచి సప్లిమెంట్ ఇది. ఆస్తమా, సైనస్, డస్ట్ ఎలర్జీ, నిమోనియాకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే ప్రోస్టేట్ కేర్ అండి. సో ఈ ప్రోడక్ట్ గురించి మీరు విన్నారో లేదో తెలియదండి. ప్రతి ఏజ్ లో చూసుకుంటే జెంట్స్ లో వచ్చే ప్రాబ్లం అండి. ఓకే, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. ప్రోస్టేట్ ఒక గ్లాండ్ అనమాట. ఈ గ్లాండ్ ఎన్లార్జ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ మందిలో 50% men at age 50, 90% of men above age 85 will have enlarged prostate, benign prostate hyperplasia అంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పొత్తు కడుపులో పెయిన్ వస్తూ ఉంటుంది. వాళ్ళు యూరిన్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే యూరిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ అవుతూ ఉండటం, స్లో యూరిన్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, ఈ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంకా బౌల్ ఫిల్ అవినట్టు, ఓకే, ఇంకా ఎంటీ కాలినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్న వారు కానీ ప్రోస్టేట్ కానీ 3 months వాడితే ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడతారండి. ఈ ప్రోడక్ట్ అనేది ఫినామినల్ అని చెప్తాను, ఎందుకంటే దీని కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ అండి. 400+ ఎంత ఉంటుంది చిల్డ్రన్ అంతే. ఓకే, ఈ ప్రాబ్లమ్ సఫర్ అయ్యే వాళ్ళు మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఎవరికైనా మీరు సజెస్ట్ చేయొచ్చు సార్. ఓకే, అలాగే హెల్త్ ఫుడ్ లో వచ్చేసరికి మన దగ్గర రైస్ బ్రాన్ ఉందండి, ఆరిజినల్. అలాగే ఇండిగో ప్రోటీన్ పౌడర్ ఉంది, టీ పొడి ఉంది, కాఫీ పొడి ఉంది, లైట్ హౌస్ రైస్ బ్రాన్ అని ఉంది. ఈ ఆయిల్ వాడమని చెప్తున్న వాళ్ళు ఎవరంటే ముగ్గురండి, WHO, NIN అండ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, లెస్ అబ్జార్ప్షన్ లెవెల్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కానీ దీని తాలూకా ఒమేగా 3 కూడా ఇందులో ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా రెగ్యులేట్ చేస్తుంది. అది నూనె కాదు, ప్రాణహాని, బయట వాళ్ళు దయచేసి వాడద్దండి. సో ఎందువలంటే అది మీకు హార్ట్ ఇష్యూస్ ఎక్కువ రైస్ చేస్తుంది. అలాగే మనకి దగ్గర 3 రకాల చాక్లెట్స్ ఉన్నాయి, ప్రోటీన్ బార్ ఉంది, స్నాక్ బార్ ఉంది, ఫ్లాక్సీడ్ బార్ ఉంది. అలాగే కొన్ని ఐ ఓపెనర్స్ అండి. ఎందుకు ఐ ఓపెనర్స్ అంటే ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ అనేవి కూడా నేను వాడచ్చా వాడకూడదా, వాడకపోతే ఏంటి ప్రాబ్లం, ఎందుకు వాడాలి, ఇప్పుడే నేను ఎందుకు వాడాలి, ఈ రోజు ఎందుకు నేను యూజ్ చేసుకోవాలని అడిగితే చూడండి, వంటింట్లో విషం, కూరగాయల్లో భారీగా పురుగుల మందుల అవశేషాలు. మరి ఈ టాక్సిన్స్ అన్ని బాడీలోకి వెళ్ళిపోతే బాడీ అంతా ఏమవుతుందండి, సెల్స్ అన్ని వీక్ అయిపోతే లేదా. అలాగే కడుపులో కాలకోట విషం, ఈ ప్రపంచ రోగగ్రస్తం. బిగ్గెస్ట్ కిల్లర్ ఇండియా ఇస్ నాట్ ఏ వైరస్. మనం అందరూ అనుకున్నాం ఏంటంటే కరోనా వైరస్ ఎక్కువ మంది చంపేసింది అనుకుంటామండి, కాదండి. పూర్ న్యూట్రిషన్, ఎక్కువ ప్రాబ్లమ్స్. మీరు చూసుకుంటే ఈరోజు బీపీ గురించి, షుగర్ గురించి, థైరాయిడ్ గురించి ఎవరు కూడా గణాంకాలు చెప్పట్లేదు. మీరు కావాలంటే ఒకసారి గూగుల్ చెక్ చేయండి సార్. ఎక్కువ మరణాలకు జరుగుతున్న కారణం డయాబెటీస్ వల్ల, ఎక్కువ మరణాలు హార్ట్ అటాక్స్ అండి, ఎక్కువ మరణాలు క్యాన్సర్స్ అండి. దీని అన్నిటికి కారణం న్యూట్రిషన్ డెఫిషియన్సీ, బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఓకే, అలాగే మీరు చూసుకుంటే న్యూట్రియంట్స్, ఇది వీలైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, కాపర్, మ్యాంగనీస్, క్రోమియం, మాలిబ్డినం, ఇవన్నీ కూడా మనం తీసుకోవాలంటే ఈక్వివలెంట్ డైట్ అనమాట. ఓకే, ఇవన్నీ తింటే మన బాడీకి ఇవన్నీ వస్తాయి. మరి ఇప్పుడు చెప్పండి, న్యూట్రిషన్ కావాలా వద్దా? సో ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, లేకపోతే వాడకూడదు, ఈ లాంగ్ రైడ్ వాడితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనికి అలవాటు పడిపోతాం,
లేకపోతే వాడింది ఆపేసిన తర్వాత మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తే కొన్ని ఒపీనియన్స్ అన్నమాట, ఊహాగానాలు అంటారు అటు. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఒక వెహికల్ కొన్నారు కానీ, ఒక కారు, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొంటే, మీరు కొనేటప్పుడు ఇచ్చిన టైరే మీరు లైఫ్ టైం వాడరండి. ఎప్పటికప్పుడు టైర్ ప్యాచ్ అవుద్ది, మళ్ళీ కొత్త టైర్ మీరు రీప్లేస్ చేస్తారు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు చిన్నప్పుడు తినే ఫుడ్ ఇప్పుడు మీరు తినట్లేదు, మరి చిన్నప్పుడు తినే ఫుడ్ ఇప్పుడు కూడా తినాలిగా, తినట్లేదు. అంటే మీరు వయసు పెరిగే కొద్దీ, ఆలోచనలు మారే కొద్దీ మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం మన బాడీ కూడా ఏమవుతుందంటే, తినే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా 21st సెంచరీలో ఉన్నామండి, అప్గ్రేడ్ చేసుకోవాలి మన ఫుడ్ ని కూడా. ఓకే, వీ హ్యావ్ ఏ ఫుడ్ సప్లిమెంట్స్, గుర్తుపెట్టుకోండి సార్. అండ్ యాంటీబయాటిక్స్, ఎక్కువ మెడిసిన్ వాడతాను సార్, ఎందుకు సార్, డాక్టర్ దగ్గర సరిపోతుంది కదా, మా డాక్టర్ని అడుగుతానంటే డాక్టర్ ఇచ్చే ప్రతిదీ కూడా యాంటీబయాటిక్స్ అండి. యాంటీబయాటిక్స్ మితిమీర వాడకంతో ప్రమాదం. ఓకే, బ్యాక్టీరియా అలవాటు పడిపోతుంది. అలాగే పేటెంటెడ్ రైట్ నాన్ టాక్సిక్ డాక్ సొల్యూషన్ మన దగ్గర ఉంది. వెజ్ ఫ్రూ వాష్, మీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఓరల్ కేర్ ఉన్నదండి, 3 రకాల పేస్ట్, పర్సనల్ కేర్ ఉన్నాయి, 4 రకాల సోప్స్ ఉన్నాయి మన దగ్గర. బాడీ కేర్ కి హ్యాండ్ వాష్ ఉంది, అలాగే టాల్కమ్ పౌడర్స్ ఉన్నాయి, ఫుడ్ క్రీమ్స్ ఉన్నాయి, డియోడ్రెంట్స్ ఉన్నాయి, 3 రకాల పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి మన దగ్గర, పాకెట్ పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి. అలాగే బాడీ కేర్ లో హ్యాండ్ అండ్ బాడీ లోషన్ ఉంది, వింటర్ సీజన్ లో బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే 3 రకాల షాంపూస్ ఉన్నాయి, హెయిర్ ఆయిల్, కండిషనర్, హెయిర్ స్పా. ఓకే, ఫేస్ వాష్లు ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి, బీబీ క్రీమ్స్ ఉన్నాయి, అలాగే డైలీ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, ఆలో కుకుంబర్ ఆక్వాజెల్ ఉంది, అలాగే ఎష్యూర్ నేచురల్ ప్యూర్ వెగాన్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ ప్రైస్ కాంబినేషన్ కూడా మీరు చూసుకుంటే, బయట వాడే ప్రొడక్ట్స్ కి మన ప్రొడక్ట్స్ కి రేట్ కూడా చాలా డిఫరెన్స్ ఉందండి. సెన్సిడెంట్ 148 రూపీస్ ఉంటే, అదే క్వాలిటీ పేస్ట్ మన దగ్గర 125 రూపీస్ ఉందండి. సో ఇలా బ్రష్లు కానీ, డియోడ్రెంట్స్ కానీ, ఆయిల్ కానీ, అలాగే కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే స్కిన్ ఫార్ములేట్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ట్రూ మ్యాన్ సెపరేట్ కేటగిరీ కూడా ఉందండి. డ్యూ గార్డెన్ లేడీస్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ హైవేస్ లో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ లో డిష్ వాష్, డిటర్జెంట్ లిక్విడ్స్, ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, అల్ట్రామాటిక్ డిటర్జెంట్ పౌడర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే, ఈ శానిటైజర్ కి వాటికి కూడా మన దగ్గర స్ప్రేస్ ఉన్నాయండి. అలాగే మన క్లెన్జింగ్ జెల్స్ కూడా ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఇందాక మనం అనుకున్నాం కదా కడుపులో కాలకోట విషయం. సో రైతులకి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి మన దగ్గర కూడా కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంది, వాటర్ జగ్ ఉందండి, అలాగే ఎయిర్ ప్యూరిఫైర్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ కోవిడ్ అండ్ కరోనా వైరస్ కూడా కట్టడి చేయొచ్చు మన ఎయిర్ ప్యూరిఫైర్ గా మన ఇంట్లో పెట్టుకుంటే. అండ్ ఇవన్నీ కూడా సర్టిఫికేషన్స్ అండి. అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ చూసుకుంటే రోజుకి 5 రూపాయలు పడుతుంది సార్, అఫోర్డబుల్ ప్రైస్ లో, డైలీ 5 రూపీస్. ఎయిర్ ప్యూరిఫైర్ మీ ఇంట్లో ఉంటే మీ ఫ్యామిలీలో ఎవరు కూడా ఎఫెక్ట్ అవ్వరు, రైట్. అలాగే మన దగ్గర కార్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉందండి మన దగ్గర. ఓకే, అలాగే వాయు విలియం, సో పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడానికి, అట్లీస్ట్ మన ఆటోమొబైల్స్ నుంచి వచ్చే ఈ పొల్యూషన్ రెగ్యులేట్ చేసుకోవడానికి, మైలేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన దగ్గర 2 వీలర్ కి 4 వీలర్ కి మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఉన్నదండి. అలాగే మన దగ్గర మాస్కులు ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఎవరైనా ఈ రోజు మీటింగ్ లో కొత్త వాళ్ళు వచ్చి ఉంటే, వాళ్ళకి ఎవరైనా అసలు నేను స్టార్టింగ్ ఇనిషియల్ గా దీంతో స్టార్ట్ చేయాలనుకుంటే, మీరు వెల్నెస్ సెట్ ఉందండి, అయితే ఎసెన్షియల్ సెట్ ఉంది, ఇమ్యూనిటీ సెట్ ఉంది, హైజీన్ సెట్ ఉంది. ఈ సెట్ రూపంలో కూడా తీసుకున్నా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ప్రొడక్ట్స్ ని. అండ్ అఫ్ కోర్స్ మన దగ్గర ఆన్లైన్ గ్రోసరీ స్టోర్ కూడా ఉందండి, కంప్లీట్ ఫ్యామిలీ గ్రోసరీ. ఈ రోజు మన ఇంట్లో కావాల్సిన కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పంచదార, గోధుమ పిండి కూడా మన దగ్గర ఉంటాయండి. ఓకే, అవి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, పాయింట్ నెంబర్ 3, మార్కెటింగ్ ప్లాన్. సో ఈ మార్కెటింగ్ ప్లాన్ వచ్చేసరికి ఈ రోజున అందరికీ కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. ఇప్పుడు నేను చూపించిన కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇప్పుడు నేను చూపించిన కంపెనీ ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా అందరికీ కావాలా, కొందరికి కావాలా? అందరికీ కావాలి. ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నింటినీ బేస్ చేసుకొని, ఈ కంపెనీ తాలూకా అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నేషన్ అనేది చూసుకొని, ఈ బిజినెస్ ని మనం కానీ పార్ట్ టైం గా చేయగలిగితే మనకు వచ్చే ఇన్కమ్స్ ఏంటి? ఓకే, సింపుల్ గా చూపిస్తాను సార్. కంపెనీ స్టార్ట్ అయింది వెస్టేజ్ కంపెనీ 2004 లో స్టార్ట్ అయింది. ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, 2 మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. 2027లో 2729 కోట్లు టర్న్ ఓవర్ కలిగింది. 350 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 8 కంట్రీల్లో ఉంది. 2025 నాటికి 50 దేశాలకు వెళ్ళాలండి. మన కంపెనీ విజన్ వచ్చేసరికి టు హెల్ప్ ఏ పీపుల్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి, రైట్. ఇది ట్రెడిషనల్ మార్కెట్ అంటారంటే, మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే రిటైల్, హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్, మ్యానుఫాక్చరర్. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రొడక్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఈ ప్రొడక్ట్ కాస్ట్ అంతా కూడా కన్జ్యూమర్ మీదే పడుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ వల్ల మనకి ఎవరికి బెనిఫిట్ లేదు, కాబట్టి ఈ సిస్టమ్ వల్ల మనకేం ఉపయోగం లేదు, కాబట్టి దీనివల్ల మనకి ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి. సో మనకు వచ్చే ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే, వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే, మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ తప్ప ప్రొడక్ట్స్ మీద ఎటువంటి యాడ్స్ కానీ, పబ్లిసిటీ కానీ, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్, హోల్సేలర్, మిడిల్ మ్యాన్ ఎవరు లేకుండా డైరెక్ట్ గా కన్జ్యూమర్ కి ప్రొడక్ట్స్ ఇస్తుందండి. ఈ సిస్టమ్ ఏమంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరు ఉంటారంటే ఐబీఓస్ ఉంటారండి. ఐబీఓ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు మీటింగ్ లో కూర్చున్న మీరు. సో ఐబీఓ చేయాల్సిన పని ఏంటంటే యూజ్ అండ్ రికమెండ్. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు కావాలి, నాకు కావాలి, ప్రతి నెల ప్రతి ఇంటికి కావాల్సినవి. ఈ ప్రొడక్ట్స్ అన్ని బయట కొందామా అనేసి మన షాప్ లో కొనుక్కొని వాడి
మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళు రికమెండ్ చేయొచ్చు. అంటే దీన్ని యూజ్ అండ్ రికమెండ్. ఎప్పుడైతే మీరు యూజ్ అండ్ రికమెండ్ చేస్తారో మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. ఆటోమేటిక్గా మీ షాప్ చేంజ్ అయితే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సార్ ఏ విధంగా లైఫ్ చేంజ్ అవుతుందంటే సింపుల్ అండి. 10 రకాల ఆదాయాలు వస్తాయండి. 10 వేస్ ఆఫ్ ఇన్కమ్. షాపును మార్చుకోవడం వల్ల క్వాలిటీ ప్రొడక్ట్స్ మీరు వాడతారు, మంచి హెల్త్ వస్తుంది. ఈ ప్రొడక్ట్స్ బాగున్నాయని తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేయడం ద్వారా మీకు డబ్బులు కూడా వస్తాయండి. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి దీన్ని రిటైల్ ప్రాఫిట్ అంటారు, లేదా ఎస్ఓసి సేవింగ్ ఆన్ కన్జంప్షన్ అంటారు. రిటైల్ ప్రాఫిట్ ఎంఆర్పీ మీద 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుందండి, యావరేజ్ గా 15%. రెండో బెనిఫిట్ వచ్చేసరికి 2వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో కొనుక్కున్నట్టయితే 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. మూడో బెనిఫిట్ కన్సిస్టెన్సీ అండి. మా ప్రొడక్ట్స్ మీకు నచ్చాయి కాబట్టి కన్సిస్టెన్సీగా మీ షాప్లోనే కొంటాం, వెస్టేజ్లోనే కొనుక్కున్నట్టయితే 4 నెలలు కంటిన్యూ కొనుక్కుంటే 5 నెలల్లో మీకు 2,500 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తానండి. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు తీసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్ గా 21%. ఓవరాల్ గా చూసుకుంటే 100కి 46% మనకు బెనిఫిట్ వస్తున్నప్పుడు ఎందుకు మనం షాప్ మార్చుకోకూడదు? పాయింట్ నెంబర్ 1. ఓకే, నేను కానీ మీరు కానీ ఎవరైనా ఖచ్చితంగా కొనాల్సినవే వాడాల్సినవే కాబట్టి వెస్టేజ్ లో షాప్ మార్చుకున్నందుకు నాకు 46% బెనిఫిట్ వచ్చింది సార్. నేను హ్యాపీ, రైట్? అండ్ సెకండ్ ఇన్కమ్ వచ్చేసరికి ఏపీబీ అంటారు, అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్. 5% నుంచి 11% క్యాష్ బ్యాక్ వస్తుంది. సింపుల్ అండి. ఇక్కడ ఒక పట్టిక ఉంటుంది, టేబుల్ మీరు చూడండి. ఒక పాయింట్ నుంచి మీరుంటే 5% అండి. 600 పాయింట్లు దాటితే 8%, 2,400 పాయింట్లు దాటితే 10%, 5,500 పాయింట్లు దాటితే 11%. సార్ ఏంటి సార్ ఈ పాయింట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా వెస్టేజ్ షాప్ లో కానీ మీరు ప్రొడక్ట్స్ కొంటే ఒక పాయింట్ అంటే 30 నుంచి 32 రూపాయలు అండి. అంటే మీరు ఒక 3,000 రూపాయలు ప్లస్ మీరు సామాన్లు కొంటే మీకు 100 పాయింట్లు మీ అకౌంట్ లో పడతాయి. ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని మీకు ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అందులో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఈ పాయింట్స్ మనం పెరగాలంటే మనం ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు వాడుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయమని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడుకుంటే మీకు తెలిసిన వాళ్ళు రికమెండ్ చేయడం వల్ల ఏమవుతాయి, మీరు కొనుక్కోవడం వల్ల మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి, మీకు తెలిసిన వాళ్ళు రికమెండ్ చేయడం వల్ల వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ పాయింట్స్ వాళ్ళకే యాడ్ అవుతాయి, ఆ పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మంత్ ఒక 10 మంది చెప్పారు, వాళ్ళ కన్సిస్టెన్సీలో ప్రొడక్ట్స్ వాడుతున్నారు, మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయి? 1000 పాయింట్స్ వస్తాయి. ఎప్పుడైతే మీరు 600 పాయింట్లు మీరు కంప్లీట్ అయ్యారో మీరు డైరెక్ట్ గా 8%కి వెళ్తారండి. అర్థమైందా? అంటే మీరు ఒక్కలే కొనుక్కుంటే మీరు 5% లో ఉంటారు, మీరు రికమెండ్ చేయడం వల్ల మీరు డైరెక్ట్ గా 8%కి వెళ్ళారండి. ఈ పాయింట్స్ మీద 8% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 పాయింట్లో 8% అంటే ఎంత అండి? క్లోజ్ టు 80 కదా. ఈ 80 పాయింట్ల మీద పాయింట్కి 18 రూపాయలు చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుందండి. పాయింట్ కొనేటప్పుడు 30 నుంచి 32 రూపాయలు, పాయింట్స్ రిటర్న్ ఇచ్చేటప్పుడు 18 రూపాయలు మన కంపెనీ ఇస్తుందండి. ఓకే, ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి. అండ్ సెకండ్ మంత్ ఏం చేస్తారంటే ఇంకో 15 మంది చెప్పారండి, లేదా పాత వాళ్ళు 10 మంది మళ్ళీ కొన్నారు, కొత్త వాళ్ళకి 5గురు యాడ్ అయ్యారు. ఓకే, టోటల్ గా సెకండ్ మంత్ ఏమొచ్చాయి? 1500 పాయింట్లు వచ్చాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1500 పాయింట్ అంటే మళ్ళీ ఎందులో ఉన్నామండి? 600 నుంచి 2,399 అంటే అగైన్ మీరు 8% లో ఉన్నారు. బట్ మన కంపెనీ ఏం చేస్తుందంటే లాస్ట్ మంత్ మీరు కొన్న పాయింట్స్, మీకు అయిన పాయింట్స్, ఈ మంత్ అయిన పాయింట్స్ రెండింటిని యాడ్ చేస్తుందండి. యాడ్ చేస్తే ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 2500 పాయింట్స్ వచ్చాయి. అంటే యావరేజ్ గా మీరు 10%కి మీరు రీచ్ అయిపోయారండి. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు కొనుక్కోవడం వల్ల మీకు పాయింట్స్ యాడ్ అవుతున్నాయి, మీరు రికమెండ్ చేయడం వల్ల కూడా మీకు పాయింట్స్ యాడ్ అవుతున్నాయి. ఎంత ఎక్కువ మందికి మీరు రికమెండ్ చేస్తే అన్ని ఎక్కువ పాయింట్స్ యాడ్ అయితే ఆ పాయింట్స్ పెరిగే కొద్దీ మీకు మనీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు 5,500 పాయింట్లు మీరు మీ టీం ద్వారా మీరు రికమెండ్ చేసే పీపుల్ అందరూ కొనుక్కోవడం ద్వారా, వాడుకోవడం ద్వారా, ఇవన్నీ నిత్యావసర వస్తువులు కాబట్టి ఎవ్రీ మంత్ కొంటారు. నచ్చితే ఇది నచ్చాలంటే ముందు వాళ్ళకి మీరు చెప్పాలి, వాళ్ళకి మీరు చెప్పాలంటే ముందు మీరు వాడాలి, ముందు మీరు వాడాలంటే ఈ మీటింగ్ మీకు అర్థం కావాలి, రైట్? సో ఎప్పుడైతే మీరు 5,000 పాయింట్ మీరు కంప్లీట్ చేస్తారో మీరు 11%కి వస్తారు సార్. ఎప్పుడైతే మీరు 11%కి వస్తారో మా కంపెనీలో ఈ లెవెల్ ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారండి. ఎప్పుడైతే మీరు ఈ లెవెల్ రీచ్ అయ్యారో మీకు మూడో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, బ్రాంజ్ డైరెక్టర్ బోనస్. 4% టర్న్ ఓవర్ షేర్ అండి. సార్ ఇది కొత్త మాట వింటున్నాను, టర్న్ ఓవర్ షేర్ ఏంటి సార్ అంటే, మేము అమ్మితే మాకు ప్రాఫిట్ వస్తుంది కానీ టర్న్ ఓవర్ లో షేర్ ఎందుకు వస్తుంది అడుగుతారు. బట్ ఇండియాలో ఏ కంపెనీ ఇవ్వలేంది వెస్టేజ్ కంపెనీ ఎందుకు ఇస్తుందంటే, ఎందుకు నెంబర్ 1 ఏంటంటే వెస్టేజ్ కంపెనీ ప్రొవైడ్ చేసే ఇన్కమ్ అంతా కూడా టర్న్ ఓవర్ నుండి ఇస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేయడానికి 5,500 పాయింట్లు మీరు కంప్లీట్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే డైరెక్టర్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ బీడీబీ 4% మీకు రావాలి అంటే మీరు మంత్లీ 2001 పీవీ మెయింటైన్ చేస్తే చాలండి. సరే మీరు ఈ 2001 పీవీ ఎవరితో చేయాలి సార్ అంటే, ఈ 2001 పీవీ ఇప్పుడు ఎలాగైతే మీ టీంలో కొనుక్కునే వాళ్ళు పెరగడం వల్ల మీకు పాయింట్స్ అయ్యాయో, అదే విధంగా మీ టీం ద్వారా 2001 పీవీ గాని మీరు మెయింటైన్ చేస్తే 4% టర్న్ ఓవర్ షేర్ వస్తుందండి. అంటే యావరేజ్ గా మీరు డైరెక్టర్ అయితే మీ యావరేజ్ ఇన్కమ్ 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అంటే మీరు షాప్ను మార్చుకొని మీ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కొని మీరు వాడుకొని మీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయడం వల్ల నెలకి సరదాగా పార్ట్ టైమ్ గా 4-5 వేలు ఇన్కమ్ మీ అకౌంట్ లో పడితే బాగుంటుందా బాగోదా? 100% బాగుంటుందండి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్.
ఓకే. అండ్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసరికి టీమ్ బిల్డింగ్ బోనస్ అంటారండి. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత ఇస్తారంటే 2% టర్న్ ఓవర్ షేర్. సార్ ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ లో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారంటే, ఒకరు బ్రాంజ్ డైరెక్టర్, రెండోది సిల్వర్ డైరెక్టర్. నేను మళ్ళీ మీకు చెప్తాను. అండ్ ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసరికి ట్రిపుల్ బి అంటారండి. ట్రిపుల్ బి ఎంత అంటే సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఇస్తారు. ఈ ట్రిపుల్ బి మీకు రావాలంటే ఎంత అంటే 14% టర్న్ ఓవర్ షేర్. సార్ ఇక్కడ నుంచి కొంచెం కాన్ఫిడెంట్ గా వినండి. ఈ సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అంటే సింపుల్. మీరు డైరెక్టర్ అయ్యారు, మీ టీంలో కొంతమందిని మీరు పీపుల్ సెలెక్ట్ చేస్తున్నారు. చాలా మంది మీ టీం ఉంటారు, అందులో ఒక సీరియస్ పర్సన్ పట్టుకొని అతనితో కానీ మీరు వర్క్ చేస్తే, ఆయన్ని కానీ మీరు టీంలో డైరెక్టర్ చేస్తే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారండి. ఎప్పుడైతే మీరు ఒక పర్సన్ కి డైరెక్టర్ చేశారో మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో మీకు ట్రిపుల్ బి ఇన్కమ్ 14% టర్న్ ఓవర్ షేర్ ఇస్తారండి. అండ్ అఫ్ కోర్స్ మీ సైడ్ వాల్యూమ్ ఎంత ఉండాలంటే 1801 పీవీ చేయాలండి. అంటే పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు మీరు డైరెక్టర్ అయినప్పుడు 2001 పీవీ మీరు చేస్తే మీకు 4% టర్న్ ఓవర్ షేర్ వస్తుందని చెప్పాను. కానీ ఇప్పుడు మీరు మీ టీంలో ఒక్క పర్సన్ డైరెక్టర్ ప్రమోట్ చేస్తే మీ సైడ్ వాల్యూమ్ ఎంత అయిందండి? మీ పర్సనల్ వర్క్ 1801 పీవీ. వర్క్ తగ్గిందా లేదా? వర్క్ తగ్గింది. ఇన్కమ్ ఎంత పెరిగిందండి? 14% షేర్ వస్తున్నారండి. అలాగే బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న పర్సన్ ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ 2001 పీవీ చేస్తే మీకు 4% అని చెప్పాం కదా. 2000తో పాటు ఇంకొక 600 పీవీ కానీ చేస్తే, అంటే 2600 పీవీ చేస్తే 2% షేర్ ఇస్తారండి. అదే సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో మీరు సైడ్ వాల్యూమ్ ఎంత అని చెప్పాను? 1801 పీవీ చెప్పాను కదా. 1801 పీవీతో పాటు ఇంకొక 300 పీవీ అంటే 2100 పీవీ చేస్తే అడిషనల్ గా మీకు 2% టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుందండి. బాగుందా? అండ్ అఫ్ కోర్స్ సిక్స్త్ ఇన్కమ్ వచ్చేసరికి ఎల్ఓబి అంటారండి. ఇది సిల్వర్ అండ్ అబోవ్ అంటే ఖచ్చితంగా మీరు ఈ ఎల్ఓబి ఇన్కమ్ అనేది చాలా పెద్ద ఇన్కమ్ అండి. టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ లో 17% షేర్ ఇస్తారు. ఈ 17% షేర్ ఇన్కమ్ అనేది మినిమం ఎంత ఉంటుందంటే, మినిమం ఇన్కమ్ ఇప్పుడు అండి ఎల్ఓబి అన్నర్ అయితే మినిమం ఇన్కమ్ మీకు 10,000 వస్తుంది సార్. మినిమం ఎల్ఓబి ఇన్కమ్ 10,000 అండి. మాక్సిమం దీన్ని కొన్ని 20 lakhs, 30 lakhs, 40 lakhs, 50 lakhs తీసుకున్న వాళ్ళు కూడా మన టీంలో ఉన్నారు, మన బిజినెస్ లో ఉన్నారండి. హైయెస్ట్ ఇన్కమ్ ఏదైనా ఉండదు ఎల్ఓబి. ఆ ఎల్ఓబి మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు సిల్వర్ అవ్వాలండి. సిల్వర్ అంటే మీ టీంలో ఒక పర్సన్ ఖచ్చితంగా డైరెక్టర్ అవ్వాలి, రైట్? సో ఎప్పుడైతే ఎల్ఓబి ఇన్కమ్ 17% వస్తుందో ఆ లెగ్ నుంచి ఎవరికైతే ఎల్ఓబి లెగ్ అంటే ఎవరైతే డైరెక్టర్ లెగ్ వచ్చిందో ఆ లెగ్ నుంచి 5625 పీవీ గాని మీరు చేస్తే మీకు 17% టర్న్ ఓవర్ షేర్ లో ఎల్ఓబి ఇన్కమ్ వస్తుంది సార్. ఒక యావరేజ్ గా మీరు సిల్వర్ డైరెక్టర్ గాని మీరు ఈ కంపెనీలో మీరు కానీ చెప్పినట్టు కానీ సిస్టమేటిక్ గా చేసుకుంటే యావరేజ్ గా సిల్వర్ డైరెక్టర్ ఎల్ఓబి కొడితే మీ యావరేజ్ ఇన్కమ్ 25,000 ప్లస్ ఉంటుందండి యావరేజ్ ఇన్కమ్. ఓకే. అలాగే సెవెంత్ ఇన్కమ్ వచ్చేసరికి ట్రావెల్ ఫండ్ అంటారు. ఈ ట్రావెల్ ఫండ్ ఎవరికి ఇస్తారంటే గోల్డ్ డైరెక్టర్కి ఇస్తారంటే. గోల్డ్ డైరెక్టర్ ఎవరంటే మీ టీంలో ఇంకో పర్సన్ డైరెక్టర్ ప్రమోట్ చేశారు. మీ టీంలో ఇద్దరు డైరెక్టర్స్ ఉంటే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారండి. ఎప్పుడైతే మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారో మీ సైడ్ వాల్యూమ్ అంటే ఈ డైరెక్టర్స్ లెగ్ నుంచి కాకుండా రిమైనింగ్ లెగ్స్ నుంచి 1501 పీవీ మెయింటైన్ చేస్తే మీ గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ట్రావెల్ ఫండ్ 3% టర్న్ ఓవర్ చేస్తారంటే మీరు ఫ్రీగా కంపెనీ ద్వారా వెకేషన్స్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. అలాగే ఎనిమిదో ఇన్కమ్ కార్ ఫండ్ అంటారండి. ఈ కార్ ఫండ్ రావాలంటే మీరు 5% టర్న్ ఓవర్ షేర్ ఇస్తారు. ఇక్కడ మీరు స్టార్ డైరెక్టర్ అయి ఉండాలంటే, స్టార్ అవ్వాలంటే ఈ ఇద్దరితో పాటు ఇంకొక పర్సన్ డైరెక్టర్ అయితే మీరు స్టార్ డైరెక్టర్ అంటారు. అలాగే ఈ 3 లెగ్స్ కాకుండా రిమైనింగ్ లెగ్స్ నుంచి 1001 పీవీ మెయింటైన్ చేయాలండి. అలా మెయింటైన్ చేస్తే మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. మీకు కార్ ఫండ్ 5% వస్తుందండి. ఒక 3 months గా మీరు కన్సిక్యూటివ్ గా స్టార్ మెయింటైన్ చేస్తే లైఫ్ టైం మీకు కార్ ఫండ్ వస్తుంది. అట్లీస్ట్ మీరు సిల్వర్ మెయింటైన్ చేసిన ఈ కార్ ఫండ్ మినిమం సీలింగ్ లిమిట్ 80,000 అండి. ఓకే. అలాగే 9వ ఇన్కమ్ వచ్చేసరికి హౌస్ ఫండ్ అంటారు. ఈ హౌస్ ఫండ్ మీకు రావాలంటే మీ టీంలో ఇంకొక ముగ్గురిని అంటే టోటల్ 6 పీపుల్స్ కానీ డైరెక్టర్ లెవెల్లో కానీ ఉంటే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారండి. ఈ లెవెల్ రీచ్ అయిపోతే మీరు ఎవ్రీ మంత్ మీ 6 lakhs కానీ వర్క్ చేస్తే 2000 పీవీ ప్లస్ కానీ వర్క్ చేస్తే యావరేజ్ గా మీకు మీ పర్సనల్ వర్క్ అనేది 0 అండి. కేవలం 40 పీవీ మీ ఐడిని మీరు కొనుక్కుంటే చాలు మీకు హౌస్ ఫండ్ 3% టర్న్ ఓవర్ షేర్ వస్తుంది. ఇది కూడా మీరు కార్ ఫండ్ మీకు హౌస్ ఫండ్ మీకు రావాలంటే 3 months కన్సిక్యూటివ్ గా మెయింటైన్ చేయాలి. ఈ లెవెల్ మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. అలాగే 10వ ఇన్కమ్ వచ్చేసరికి ఈసీఎఫ్ అంటారండి, ఎలైట్ క్లబ్ ఫండ్. ఇది టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ లో 2% షేర్ అండి. దీని సీలింగ్ వచ్చేసరికి 20 lakhs. ఈ ఇన్కమ్ ఎవరికి ఇస్తారంటే యూసీడీకి, డిసిడికి ఇస్తారు. యూసీడీ అంటే ఎవరంటే ఇక్కడ చూసారా 6 members ఉన్నారండి. 6 members ఉంటే క్రౌన్ డైరెక్టర్ అంటారు. యూసీడీ అంటే 8 members ఉంటారండి. అంటే మీ టీంలో 8 మంది డైరెక్టర్లు ఉంటే మిమ్మల్ని యూసీడీ అంటారు. అలాగే డిసిడి అంటే మీ టీంలో 12 మంది ఉంటే డిసిడి అంటారు. అలాగే డిసిడి అంటే మీ టీంలో 16 మంది డైరెక్టర్లు ఉంటే, ఓకే, 16 మంది డైరెక్టర్లు ఉంటే మిమ్మల్ని డిసిడి అంటారు. ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి 2% టర్న్ ఓవర్ షేర్ ఇస్తారండి. బాగుందా? సో సింపుల్ సార్. ఇక్కడ మీకు ఇన్కమ్స్ ఈ 10 రకాల ఆదాయాలు రావాలంటే మీరు చేసిన పని, చెయ్యాల్సిన పని, చేస్తూ ఉండాల్సిన పని ఏంటంటే కేవలం మీరు వాడుకునే ప్రొడక్ట్స్ రికమెండ్ చేయడం వరకే.
షాపును మీరు మార్చుకొని షాపును మార్చుకోమని చెప్పడం వరకే, అంతే ఈ పని. ఇక్కడ చేసే పని అయితే ఇంకేం లేదండి. ఒక అప్రాక్సిమేట్ గా ఒక చిన్న మీకు క్యాల్కులేషన్ చూపిస్తాను సార్. ఇక్కడ మీరున్నారు, ఒక 6గురికి మీరు చెప్పారు, ఆ 6గురికి చెప్తే యావరేజ్ గా మీ టర్న్ ఓవర్, మీ పీవీ అనేది ఎంత అవుతుందండి? యావరేజ్ గా ఎంత రఫ్ గా 4 మంత్స్ లో మీ ఇన్కమ్ 3,50,000 మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. సార్ నేను 6 మంత్స్ పట్టింది అనుకుందాం, లేదా 1 year పట్టింది అనుకుందాం, లేదా 2 years పట్టింది అనుకుందాం. సార్ ఇక్కడ నుంచి 2 సంవత్సరాలు కన్సిస్టెన్స్ గా మీరు వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీని విత్ టీమ్ తో, విత్ సపోర్ట్ తో, విత్ ట్రైనింగ్ సిస్టమ్ తో కానీ, సీరియస్ అటిట్యూడ్ తో కానీ మీరు కానీ బిల్డ్ చేస్తే 2 years తర్వాత అయినా మీ ఇన్కమ్ యావరేజ్ గా నెలకి 3,50,000 రూపాయలు మీ ఇన్కమ్ వస్తే మీ లైఫ్ లో ఏం మార్చుకోవచ్చు, ఏం మారుతుంది? 100% మంచి ఇల్లు కట్టుకోవచ్చు, డ్రీమ్ కారు, ఫారెన్ టూర్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, పేరెంటల్ కేర్, బ్యాంక్ బ్యాలెన్స్, చారిటీ. చేయకూడదండి? 100% చేయొచ్చు సార్. అండ్ నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఇది ఒక పాసిబిలిటీ అండి. అట్లీస్ట్ నేను ఇది 6 months పట్టినా, 1 year పట్టినా, 2 years పట్టినా. ఎందుకు నేను 1 year 2 years అని చెప్తానంటే, చూడండి సార్, మనం డిగ్రీ చదువుకుంటాం, లేదా ఇంజనీరింగ్ చదువుకుంటాం, లేదా MBA చదువుకుంటాం. సో సుమారుగా 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు మనం ఎడ్యుకేషన్ మీద టైం పెడతాం. సో ఫైనల్ గా మనకు వచ్చే జాబ్ లో వచ్చే శాలరీ ఎంత అంటే 10,000, 20,000, 30,000, 40,000, 50,000. ఓకే. అండ్ ఈ రోజు కెరీర్ మార్చుకునే ఆపర్చునిటీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక 1 or 2 years మనం ఎందుకు కష్టపడకూడదు? ఒకవేళ ట్రై చేస్తే మనకున్న పాసిబిలిటీ అట్లీస్ట్ అందులో 50% కంప్లీట్ అయినా మంత్లీ ఇన్కమ్ 1.5 lakh అండి. హూ విల్ గివ్ 1.5 lakh పర్ మంత్? అండ్ ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్స్ లో మీ అందరికీ తెలుసు, ఉన్న ఉద్యోగాలు కానీ, చాలా వ్యాపారాలు కానీ చాలా మంది లాస్ అయిపోయారు. సో కాబట్టి మనకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్ సార్, మీకు నాకు మ్యాండేటరీ, రైట్? అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ట్రావెల్ ఫండ్, ఇప్పుడు దాకా మన కంపెనీ తీసుకెళ్లిన కంట్రీస్ అండి ఇవన్నీ కూడా. అలాగే వీ హ్యావ్ 260+ లగ్జరీ కార్స్ ఉన్నాయి, ఇంకా మోర్ దాన్ ఉన్నాయి. ఆడి, బెంజ్, BMW, జాగ్వార్, మెర్సిడీస్ బెంజ్, వోల్వో, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈయన మన కంపెనీలో టాప్ ఎర్నర్ అండి, మిస్టర్ సిద్ధార్థ్ సింగ్, వెస్టేజ్ అంబాసిడర్ అంటారు ఈయన, టాప్ ఎర్నర్. ఈయన వెనకాల ఉన్న కార్లు ఈయనవేనండి, బొమ్మ కార్లు కాదు, రియల్ కార్సే. ఈయన నెలకి ఇన్కమ్ ఎంత అనుకుంటున్నారా? 1,68,00,000 రూపాయలు సార్. అక్షరాల్లో మీరు విన్నది కరెక్టే, నెలకి 1,68,00,000 అండి. ఓకే, వీళ్ళందరూ కూడా మన వెస్టేజ్ బ్రాండ్ అంబాసిడర్స్ అండి. అలాగే ఒక డ్రీమ్ హౌస్, సొంతంగా ఇల్లు. ఓకే, రైట్. అలాగే మన వెస్టేజ్ లీడర్షిప్ సిరీస్ అండి, వీళ్ళందరూ కూడా మనకి యూట్యూబ్ లో మన ఛానల్లో మనకు దొరుకుతారు. వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ పీపుల్ అనమాట. ఈ బిజినెస్ లో day 1 నుంచి ఎలా స్టార్ట్ చేశారో వీళ్ళందరూ స్టోరీస్ ఉంటాయి, మీరు చూడొచ్చు. అలాగే వీ హ్యావ్ AWW యూట్యూబ్ ఛానల్ ఉందండి, ALN శ్రీనివాస్ గారు అని చెప్పేసి. ఈ మీటింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఈ మీటింగ్స్ వినాలనుకుంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆటోమేటిక్ గా మీకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, షేర్ చేయండి, రికమెండ్ చేయండి, సింపుల్. అండ్ IVR ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కాల్ సెంటర్ ఫోన్ చేస్తే మీకు 24/7 మీకు ఆన్సర్స్ ఇస్తారు ఖచ్చితంగా. అలాగే బిజినెస్ అందగో, ఈ రోజు ఈ బిజినెస్ అంతా కూడా మీరు చేయాల్సింది ఇంటింటికి తిరిగి కాదండి, మొబైల్ ఫోన్తో చేయొచ్చు. జస్ట్ మీకు ఇందాక చూపించాను, యూట్యూబ్ని, ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని, ట్విట్టర్ని, వీటిని వాడుకొని మీరు బిజినెస్ బిల్డ్ చేయొచ్చండి. మేము అలాగే చేస్తున్నాం, రైట్? అలాగే ఈ బిజినెస్ మనం చేయకూడదంటే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనకి చాలా అధికారపరమైన చట్టాలు ఉన్నాయండి మనకి. సో దయచేసి స్కామ్లను మీరు దయచేసి అనుకోవద్దు. కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ ఏంటో మనం తెలుసుకొని వెస్టేజ్ దేన్ని కంపేర్ చేయొద్దంటే వెస్టేజ్ ద యూనిక్ కంపెనీ. ఓకే, మనకు కావాల్సిన అన్ని లీగాలిటీస్ మన దగ్గర ఉన్నాయి. మీరు కావాలంటే మీ ఈ రోజు మీటింగ్ మెంబర్ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళతో మీరు కూర్చొని డిస్కస్ చేయొచ్చు. అండ్ బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఇప్పుడు నేను చెప్పిన ఇండస్ట్రీని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారండి. 2025 నాటికి ఇండస్ట్రీ 64,000 కోట్ల ఇండస్ట్రీ అవుతుందంట. ఆ 64,000 కోట్ల ఇండస్ట్రీ అయితే అందులో వెస్టేజ్ కంపెనీ తగ్గ టర్న్ ఓవర్ 20,000 కోట్లు ఉంటుంది సార్. ఆ 20,000 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే నా ఇన్కమ్ యావరేజ్ గా 10 lakh ప్లస్ ఇన్కమ్ ఉంటుందండి. సో జస్ట్ ఇమాజిన్, గ్రో అవుతున్న ఇండస్ట్రీలో మనం ఉంటే మనం కూడా గ్రో అవుతాం, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్, డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి అంటే సింపుల్ సార్, ప్రతి మనిషికి ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి, అలాగే టైం ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. జాబ్ లో కానీ బిజినెస్ లో కానీ చూస్తే అన్ని 50-50 ఉంటాయండి. టైము సెక్యూరిటీ అస్సలు ఉండదు. అదే ప్రొఫెషన్ లోకి వచ్చేసరికి హెల్త్ 50-50, మనీ ఉంటుంది కానీ టైము సెక్యూరిటీ ఉండదండి. అదే నెట్వర్క్ మార్కెటింగ్ లో 99% హెల్త్ ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజు మీకు part 2 లో చెప్పిన హెల్త్ ప్రొడక్ట్స్ అన్ని కానీ, అందులో కొన్ని ప్రొడక్ట్స్ కానీ మీరు మీ ఫ్యామిలీ గురించి మీ గురించి కానీ వాడుకోగలిగితే 100% హెల్త్ మీ దగ్గర ఉంటుంది సార్. మనీ పుష్కలంగా ఉంది. ఎందువలంటే నేను ఒక 2-3 years సీరియస్ యాటిట్యూడ్ తో ఒక అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ చూపించాను. ఒక నెలకి 3.5 lakh ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ ఏ ఉద్యోగంలో కూడా ఉండదండి. అలాగే టైం, నచ్చిన టైంలో నచ్చిన ప్లేస్ లో నచ్చిన పీపుల్తో చేసుకునే ఆపర్చునిటీ అండ్ సెక్యూరిటీ, ఇది 3 generation లెగసీ అండి. అండ్ అఫ్ కోర్స్ ఎందుకు టైం ఫ్రీడమ్ అంటే
ఫస్ట్ 5 years కానీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే వెస్టేజ్ అన్న కంపెనీలో మీరు కానీ ఉండగలిగితే మొదటి 5 సంవత్సరాలు, మొదటి సంవత్సరం వర్క్ ఎక్కువ ఉంటుందండి. ఆ వర్క్ అంటే నథింగ్ బట్ లెర్నింగ్ పీరియడ్, అంటే నేర్చుకునే ప్రక్రియ. ఇక్కడ మీరు వెళ్ళి రాళ్ళు కొట్టడం, బస్తాలు మోయడం, మూటలు మోయడం కాదండి, నేర్చుకోవాలి. 2వ సంవత్సరం నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్చుకుంది నేర్పించింది టీంకి డూప్లికేట్ చేయాలి. 3వ సంవత్సరం టీంని గైడ్ చేస్తూ ఉండాలండి. 4వ సంవత్సరం మీ వర్క్ తక్కువ ఉంటుంది, మనీ ఎక్కువ ఉంటుంది. 5th year మీరు రిటైర్ అయిపోవచ్చండి. సార్ ఇది లైఫ్ లాంగ్ చేసే బిజినెస్ కాదండి, కానీ మీరు లైఫ్ టైం మీకు ఈ బిజినెస్ ఉంటుంది, కానీ మీరు లైఫ్ లాంగ్ చేయక్కర్లేదు. ఇది నా పాయింట్. నాకు అర్థమైంది బిజినెస్ ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ సార్, బట్ మీరు దీన్ని జీవితాంతం చేయక్కర్లేదు, కొంతకాలం చేసి అయిపోయచ్చు. సో అటువంటి ఆపర్చునిటీ, రైట్? అండ్ అఫ్ కోర్స్ వీ ప్రౌడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ AWW టీమ్ అండి మంది. వీఆర్ డిజిటల్లీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సెట్ హెండ్స్ హియర్ అండి. బ్యాక్ టు మై హోస్ట్ భగవాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, sir. Today's session